అన్ని రిపోర్ట్‌లు నార్మల్ వచ్చినా కూడా లేదు నాకేదో అయితుంది, నాకేదో అనారోగ్యం అనేది నాకుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు రీజన్ ఏంటంటారు? యాక్చువల్‌గా జబ్బులు 100కి 20, 30 మందికే ఉంటాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు అన్నీ 100లో 20 మందికే ఉంటాయి. అనవసరంగా ఆందోళనతో వచ్చే జబ్బులు ఎక్కువైనాయి. నిస్సత్తువుగా ఉంటారు. చచ్చులాగా బతుకుతూ ఉంటారు. అబ్బా లేస్తూ ఉంటారంటే పని కోసం లేయడంలే, కాఫీ తాగొచ్చు అని లేస్తూ ఉంటారు. కొంతమంది డైలీ బిర్యానీ తింటారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? పైకి ఎక్కలేకుండా ఒక ఫ్లోర్ కూడా, ఒక బస్ స్టాప్ కూడా నడవకుండా హార్ట్ లంగ్స్ నాకు వీక్ అయినాయి అనుకోని డాక్టర్ తిరిగిపోతే ఏం చేస్తావు? డాక్టర్లకే చాలామంది ఒబేస్గా ఉంటారు. సార్ మీరేమో చెప్తారు, మాకు రాగిముద్ద చేసేవాళ్ళు లేరు సార్, మీరన్నా చెప్పండి సార్ నా భార్యకి అని ఫోన్ ఇస్తాడు. నీ భార్య నా మాట ఎందుకు వింటుందిరా? తిరిగింటుంది, కాలు నొప్పి వస్తుంది. ఏం చేయాలి? నొప్పి రా, నడవద్దురా అని చెప్తా ఉంది. అది పెయిన్ కిల్లర్ వేసి నడిస్తే ఏంటి అర్థం? నీకు బుర్ర ఉందా లేదా అని చెప్పి అది ఇంకా ఎక్కువై లిగమెంట్ టేర్ అవుతుంది. తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ డైట్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుందంటారా? ఇప్పుడు వీక్గా ఉండే ఆవుకి స్ట్రాంగ్గా ఉండే దూడ పుట్టదు కదా సార్. చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? నీకు ఆయాసం వస్తూ ఉందంటే నీ హార్ట్ బ్లాక్ స్టార్ట్ అయినాయి అని అర్థం. హైజీనిక్ గా ఉండాలి అనేది, ఎక్కువ హైజీనిక్గా ఉండాలనుకునే వాళ్ళకి రోగాలు వచ్చినాయి. మడ్డిగా పడిన వాళ్ళందరూ బతికిపోయినారు. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇంకా చిన్నప్పుడు పరిగెత్తి కళ్ళు తిరిగి కింద పడిపోయి అమ్మ కళ్ళు తిరుగుతాడు, నువ్వు డబ్బా కొంచెంసేపు అనుకోని కూడా పరిగెత్తినావు. ప్రతిదానికి రీజన్ లేజినెస్ అంటారు. దగ్గేదానికి కూడా నీకు శక్తి లేకపోతే నువ్వు బతికిండేది వేస్ట్ కదా. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి జీవన విధానం అలవర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ప్రకృతి వనం ప్రసాద్ గారు ఇప్పుడు మనకు వివరిస్తారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలైన ఆరోగ్యం అంటే ఏంటి? చాలామంది తమకేదో అయిపోతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చినా కూడా లేదు నాకేదో అవుతుంది, నాకేదో అనారోగ్యం అనేది నాకు ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు రీజన్ ఏంటి అంటారు? దానికే డాక్టర్లు సైకోసోమాటిక్ అంటారు. ఇప్పుడు అంటే ఏ టెస్టులకు అందకుండా ఇంకా రిపీటెడ్గా నువ్వు వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మంచి డాక్టర్ అయితే నువ్వు పొద్దున్నే ఫిట్గా ఉండాలా, పొద్దున్నే లేచి రాగిజావు తాగాల, పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయాలా, ప్రాణాయామం చేయాలా, ఫ్రెష్ గాలి పీల్చుకొని బాగా బ్రిస్క్ వాకింగ్ చేయాలా, చెమట పట్టేటగా అరగంట పరిగెత్తాలా అని చెప్పే ఓపిక ఉండే డాక్టర్లు లేరు, చేసే పేషెంట్లు లేరు. సో రిపీటెడ్గా పోతా ఉండవు, టెస్ట్లన్నీ చేసేసినారు. ఆ పేషెంట్ రోజు విసుకుంటాడు, ఏం సరే ఏమీ లేదు, అయినా ఈ నొప్పి ఆ నొప్పి, నాకు ఇది లేదు, ఆందోళన, నిద్ర పట్టడం లేదు, పొట్టనొప్పి వస్తుంది, తలలో భారంగా ఉంది, ఈ పక్క ఏదో చెప్తాడు. అన్ని టెస్టులు నార్మల్. దానికి ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళ సిస్టంలో, అలోపతి సిస్టంలో ఉండేది సైకోసోమాటిక్ అని చెప్పేసి నీకు నిద్ర మాత్రలు ఇస్తారు. పడుకొని అయినా నీకేమి అన్ని బాగానే ఉన్నాయి, ఆ నిద్రపోయి సో బాగా నిద్రపోయి లేస్తావు. అయినా ఈ ఆందోళన, రెస్ట్లెస్నెస్, లైఫ్ని ఎంజాయ్ చేద్దామని హ్యాపీనెస్సు. చిన్న బిడ్డ పొద్దున్న నిద్ర లేస్తానే అట్టా చూస్తుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఓకే, ఆకలిస్తే పాలు అరుస్తుంది, తాగేస్తుంది, మళ్ళీ ఇటు చూస్తుంది, అట్లా ఆ గిన్నె పట్టుకుంటుంది, ఈ గిన్నె పట్టుకుంటుంది, ఎవరు వస్తూ ఉంటే అక్కడ చూస్తుంది, ఆ బొమ్మను చూస్తుంది, సౌండ్ని గమనిస్తుంది. ఎగ్జైటింగ్గా ఉండాలి లైఫ్. ఆ ఎగ్జైట్మెంట్ లేదు జనాలకి. చచ్చులాగా బతుకుతూ ఉంటారు. అబ్బా లేస్తూ ఉంటారంటే పని కోసం లేయడంలే, కాఫీ తాగొచ్చు అని లేస్తూ ఉంటారు. కాఫీ కోసం లేస్తారు. అబ్బా పని ఎట్లా చేయాలి, కాఫీనే తాదాము అని. ఆ కాఫీ ఏం చేస్తూ ఉంది? మీకు కిక్కిస్తూ ఉంది. డెఫినెట్లీ సిగరెట్టు, కాఫీ, డ్రగ్స్ అన్నీ కిక్కిస్తాయి. బట్ ఆ కిక్ ఎక్కువసేపు ఉండదు, కొంచెంసేపు మళ్ళీ పోతుంది. దాంట్లో ఉండే కెఫీను మీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్ని లేపుతాయి, అది కిక్ వస్తుంది. కొంచెంసేపు మళ్ళీ పడిపోతుంది, మళ్ళా గంట తర్వాత తాగాలనిపిస్తుంది, మళ్ళీ గంట తర్వాత సిగరెట్ తాగాలనిపిస్తుంది. నిస్సత్తువుగా ఉంటారు. ఎందుకంటే మీ బ్రెయిన్లో రిసెప్టార్స్ పడిలేసి ఎలాస్టిసిటీ రబ్బర్ని నువ్వు లాగి సాగదీస్తూ ఉంటే సాగిపోయినట్లు అయిపోయి 30-40 ఏళ్ళకంతా బ్రెయిన్ డీజనరేటివ్ డిసీజెస్, పార్కిన్సన్స్, ఆల్జమైర్స్, మతిమరుపు రోగాలు, షివరింగ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. దీనికి నిద్ర తక్కువ అవ్వడం కూడా కారణం అంటారా సార్? నిద్ర తక్కువ ఎక్కువ అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు అందరూ 8 అవర్స్ నిద్రపోవాలనేది అందరికీ వచ్చేసిందా? 8 అవర్స్ జనరల్గా 8 అవర్స్ నిద్రపోవాలని పేపర్లో రాస్తారు, అందరూ చెప్పింటారు, మహానుభావులు అందరూ చెప్పింటారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తారు సార్, రీల్స్లో చెప్తారు. జస్ట్ 40 years ముందర పొలం పనులు చేసుకొని వచ్చి, అన్ని పనులు చేసుకొని వచ్చి పొలంలో దున్ని గిన్నిన మగవాళ్ళందరూ
స్నానం చేసి కొంచెం బాతాకాన్ని వేసి పడుకుంటే, ఆడవాళ్ళందరూ వీళ్ళు పడుకున్నాక కొన్ని పాత్రలు కడిగేది ఇవన్నీ పనులు చేసి 11 గంటలకు పెద్ద ఆమె పడుకుంటే, మళ్ళీ 3 గంటలకి కోడి కూయిక ముందరనే ఎక్కడ లేచి ఉంటారు, నిద్ర పట్టదు. అంటే 3-4 అవర్స్ నిద్రపోయేది. కానీ లేస్తే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అని చిన్నగా లేచి చిన్నగా సర్దుకుంటా, బట్టలు సర్దుకుంటా, అది చేసుకుంటా, అందరూ లేటప్పుడు మరి ఆవులు గడ్డేయడము, దంచడము, రుబ్బడము, గలగల శబ్దాలు గిబ్దాలు అట్లా బ్రహ్మముహూర్తంలో లేమని ఎవరు చెప్పేవాడు కాదు. వాళ్ళు ఎంతసేపు నిద్రపోయినారు? 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు. మనకెందుకు వచ్చింది 8 అవర్స్ కొత్తగా? 8 అవర్స్ నిద్రపోలేకపోతా ఉండమే అనే ఆందోళనతో నిద్ర పట్టకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎట్లా 8 అవర్స్ చూసుకొని టైము, అయ్యో ఈరోజు 7 అవర్స్ నిద్రపోయినానా, అయ్యో ఐ స్లెప్ట్ 1 అవర్ లెస్ టుడేనో అనుకుని ఏడ్చుకుంటా ఉండాలి చూసిన. మరేంటి? సో ఆ కండిషన్ నుంచి బయటపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నిద్ర ఎప్పుడు కావాలి? నైట్ నిద్రపోవాలి ఫర్ ష్యూర్. ఎందుకంటే మనము ఎవల్యూషన్ నుంచి చెట్లలో ఉండాము, అడవుల్లో ఉండాము, డార్క్ అయిపోతానే పడుకొని ఉండాము. అప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్ విల్ కీప్ యూ కామ్ అండ్ స్లీపీ. సో దట్ బ్రెయిన్లో ఉండే టాక్సిన్స్ అన్నింటినీ అది లాక్కొని పోతూ ఉంటుంది. సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ నుండి ప్రతి ఆర్గాన్లో ఉండే టాక్సిన్స్ని మొత్తం క్లీన్ చేసే మెకానిజం ఉంటుంది. బ్రెయిన్లో అట్లా ఉండదు. బ్రెయిన్లో స్పాన్ చేసి మనము ఒక చెత్తని, ఒక గలీజ్ని ఏమన్నా మనం పట్టుకొని పిండేసినట్లు నైట్ అంతా నిద్రలోనే బ్రెయిన్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నింటినీ క్లీనప్ చేసుకుంటూ ఉండే ప్రాసెస్ జరుగుతుంది. సో నిద్ర అవసరమే. ఎన్ని గంటలు అనేది కండిషన్. కొంతమంది డెఫినెట్గా కొంచెం ఎక్కువే కావాలి, కొంతమందికి తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉంటారు. ఈ తక్కువ నిద్రపైన యాక్టివ్గా ఉండేవాడు, అయ్యో నాకు నిద్ర పట్టలేదు కాబట్టి నేను యాక్టివ్గా ఉండలేకపోతా ఉండనేమో అనే ఆలోచన వచ్చడమే జబ్బు. దాన్నే సైకోసమాటిక్ అంటాం. ఇట్లా వాళ్ళే ఈ కేటగిరీలో ఉండేది. అన్ని టెస్టులు బాగుంటాయి, నాకు ఈ నొప్పి, ఆ నొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పి, పొట్ట నొప్పి అన్నీ బాగుంటాయి. నువ్వు ఇంత చికెన్ పకోడా, గోబీ మంచూరి, పానీపూరీలు తిన్నావు, పొట్ట నొప్పి వచ్చింది, టెంపరీ. నువ్వు నెక్స్ట్ రోజు ఉపవాసం చేస్తే పొట్ట నొప్పి పోతుంది, కొంచెం నీళ్ళు తాగితే పొట్ట నొప్పి పోతుంది. దాని పొట్ట నొప్పి కదా మళ్ళీ డాక్టర్ తిరిగిపోతే మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకొని, మళ్ళీ పెయిన్ కిల్లర్లు వేసుకొని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లా అనవసరంగా ఆందోళనతో వచ్చే జబ్బులు ఎక్కువైనాయి. యాక్చువల్గా జబ్బులు 100కి 20-30 మందికే ఉంటాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు అన్నీ 100లో 20 మందికే ఉంటాయి. మిగతా 80 మందిలో ఎక్కువ మందికి సైకోసోమాటిక్. చేయి కదలపరు, భుజం ఎత్తరు, నడవరు. సార్ నడిస్తే కాళ్ళు నొప్పి సార్ అంటారు. నడిస్తేనే కాళ్ళు నొప్పి ఉండదు. నీకు 30 ఏళ్ళకి కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? ఒక కారణము విటమిన్ D3 తక్కువైపోయి, కాల్షియం తక్కువైపోయి, నువ్వు ఎండకే పోకుండా ఉంటే వచ్చే జబ్బుతో వచ్చేది ఓకే. అది లేకపోయినా కొంచెం నొప్పి వచ్చిందంటే బికాస్ యు ఆర్ నాట్ యూసింగ్ యువర్ లిమ్స్. ముందు పనుల్లోనే, జీవన విధానంలోనే అన్నీ ఉండేది. దంచేది, ఇసిరేది, బిందెలు నీళ్ళు చేదేది, ప్రతి పని, ఆవులు, వ్యవసాయము, రకరకాల పనులు, బట్టలు ఉతికేది, అన్ని పనులే కదా. ఇప్పుడు మనిషి ఏమి డెవలప్మెంట్ అంటే ఏమీ పని లేకుండా కూర్చొని ఉంటాడు. ఒక ఆమె ఎవరో పనామె వచ్చి పంపు చిమ్ముతూ ఉంటుంది. అక్కడ జిమ్ము, ఇక్కడ లేపు అంటూ ఉంటాడు. ఇటు తిప్పితే మెడ పట్టుకుపోతుంది. సార్ మెడ పట్టుకుపోయింది సార్ అంటే, నువ్వు మెడ తిప్పితే కదా పట్టుకుపోయేదానికి. డాక్టర్ తిరిగిపోతే అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మ నువ్వేం చేస్తావమ్మా అంటే, సార్ ఏమి చేయను సార్ అని. ఏదో చేస్తే కదా మెడ పట్టుకునేది. లేదు గమ్మునన్న తిప్పు, మెడ బాగా పక్కకి తిప్పు, నిద్రలో మెడ పట్టుకుంది అంటారు, లేకపోతే మోకాళ్ళ నొప్పి అంటారు, జాయింట్ పెయిన్స్ అంటారు. ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. నువ్వు ఖాళీగా ఉండకుండా నడుస్తా, ఆ చేతులు కదిలిస్తా. చిన్నపిల్లలు గమ్మున ఉంటారా? ఇట్లే ఉంటారా చిన్నపిల్లలు ఎవరన్నా? మరేంటి అది? దే ఆర్ విత్ నేచర్. తల్లిపాలన్నీ తాగుతాడు, కేరింతలు కొడతాడు, చేతులు, కాళ్ళు, గీళ్ళు. మన కాలు ఎత్తాలంటే మన వల్ల కాదు. ఇన్ని సజ్జలు తినేసి పక్షులన్నీ బెంగళూరు పోయేస్తాయి. మనం పక్షులు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, చేపలు, రొయ్యలు, కప్పలు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేలేం. అక్క పైకి లేపు అంటూ ఉంటారు. మరేంటి? సో మనము రియల్గా నేచర్ దగ్గర లేము. నేచర్ అంటే ఏంది? నువ్వే నేచర్. నీతో నువ్వు దగ్గర ఉంటే నీకు చెప్తా ఉంది అది. పొద్దున్న లేయి, పరిగెత్తు, అలారం పెట్టుకో, ఎక్సర్సైజ్ చెయ్యి, పోస్ట్పోన్ చేస్తాడు, 10 ఏళ్ళ నుంచి నువ్వు చేయడంలే, బరువు ఎక్కిపోయినావు, జబ్బులు వస్తా ఉండేవి అని నీకు నువ్వే చెప్తావు. నువ్వే అలారం పెడతావు, నువ్వే దీని అబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు. మళ్ళీ నువ్వే 8 గంటలకు లేచి నువ్వు వేస్ట్ ఫెలో తిట్టుకుంటావు. అట్లా ఎన్ని సందర్భాల్లో నిన్ను నువ్వే అబ్యూజ్ చేసుకునే పరిస్థితి ఎక్కువైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకెప్పుడు స్ట్రాంగ్ అవుతావు మెంటల్గా? చిన్న చిన్న పనులు చేసుకో. నువ్వు లేస్తానే బెడ్షీట్ మడతపెట్టు. మీ భార్య ఏదో చెప్పింటుంది, మీ అమ్మకి ఏదో హెల్ప్ చేయి, మీ నాన్నకి ఏదో మందులు తేవాలో మర్చిపోకుండా
మీ పిల్లగాడితో పిలిచిపోయి వర్షంలో నానడానికి ఖర్చు ఏముందమ్మా? ఎన్నిసార్లు నానింటావు చిన్నప్పుడు? అమ్మో ఏమైపోతుంది, అరే ఏం కావురా, నీకు ఇమ్యూనిటీ ఉండాలా, వర్షం నానితే ఏం కావు. మళ్ళా 5,000 ఇచ్చి రెయిన్ డ్యాన్స్ అని అడవి డబ్బులు ఇచ్చుకుంటారు. ఇక తిక్కబట్టిందా? న్యాచురల్గా వర్షం పడతా ఉంటే మీ డాబా మీద పోయి నానండి రా, ఏం కాదు, సెల్ ఫోన్లు అన్నీ పక్కన పారేసి హ్యాపీగా నానండి, పడుకొని కళ్ళల్లో వాన పడుతూ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. పిల్లలు దానికంటే ఎంజాయ్ ఏది కాదు వాళ్ళకి. మీరు ఇచ్చే పెద్ద పెద్ద వస్తువులు ఇవన్నీ వాళ్ళకి నథింగ్. ఎంత పెద్ద బొమ్మ తీయించినా చీల్చి ఆడ బారేసి మళ్ళీ కొత్తదనం కోసం వస్తాడు పిల్లడు. బికాస్ హీఈస్ ఎక్సైటెడ్, హీఈస్ విత్ ద నేచర్, హీఈస్ ప్రకృతి హిమ్సెల్ఫ్. అందుకని వాడు ఇరుక్కోడు ఓ దాంట్లో. మన ఒకరే మా ఇల్లు, నా దేశము, నా ఇది, నా అందము, నా ఇది అనుకొని దాంట్లో ఇరుక్కొని చచ్చింటాం మనం. అది ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాం. ఇవన్నీ సైకోసమాటిక్ డిసీజుల లాగా ఆందోళన, అయ్యో నేను ఫోకస్లో లేనే, నన్ను ఎవరు గుర్తుపట్టలేదే, నన్ను ఎవరు లేదే, నా సినిమాలు ఫెయిల్ అవుతా ఉండయే, నన్ను ఎవరు గౌరవించలేదే అని ఈ రామాయణంలో వస్తూ ఉంటాడు. ఈ డిస్టర్బెన్స్ నుంచి ఎలా బయటపడాలి సార్? నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు 20 ఏళ్ళప్పుడు ఎట్లుండావు? అందంగా ఉండింటావు. 40 ఏళ్ళకు 60 ఏళ్ళకు నువ్వు చచ్చేదానికి దగ్గర ఉండావు. ఇప్పుడు నువ్వు ఇంకా నేను ఫోకస్లో ఉండాలి ఎందుకు అనుకోవాలా? నువ్వు సైలెన్స్లో నిన్నెవరు పట్టించుకోకుండా ఉంటే నీతో నువ్వు ఉండగలిగి, నువ్వు నేచర్తో ఉండగలిగి, ఆ సన్ రైజు, సన్సెట్, పార్కులో కూర్చోవడము, ఆ చిన్నపిల్లలతో ఆడుకోవడము, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే చూడడము, ఇంకా నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీలైతే హెల్ప్ చేయడము, ఇవన్నీ నీకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎండ్లెస్ పాసిబిలిటీస్. అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఇదే కావాలా అనుకొని ఒకే లైన్లో ఆలోచించడమే జబ్బుకు మూల కారణం. నీ వల్ల కాదు, వదిలి. నీకు 20 ఏళ్ళలో చేసినట్లు స్పోర్ట్స్ 40 ఏళ్ళలో చేయలేవు కదా. అయ్యో నేను క్రికెట్ బాగా ఆడలేకుండా నాకు ఇప్పుడు ఓపిక లేదంటే 20, యు ఆర్ నాట్ 20, యు ఆర్ 40, యు ఆర్ 60, యు ఆర్ 80. సో 80కి ఎట్లా ఉండాలో అట్లుండవు. నేచర్ ఏం చేస్తుంది, ఒక ఏజ్ అయినాక పళ్ళు రాలగొట్టి నువ్వు ఓన్లీ జావ తాగురా, అరటిపండు తినరా అంటుంది. నువ్వు మళ్ళీ పళ్ళు కట్టించుకొని ఎమకలు కొరికితే ఎట్లా? అరగలేదు, మళ్ళీ డాక్టర్ దగ్గర పోతావు, సార్ అరగలేదు సార్. నీకు 70 ఏళ్ళు వచ్చినాయి, నీకు అరుగుదల తగ్గింది, నువ్వు ఫిజికల్గా యాక్టివిటీలు లేవు. అది అర్థం చేసుకునేదే నేచర్తో దగ్గరుండి. ఇంకేమి నిన్ను తెలుసుకుంటే అదే ప్రతి ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటారు. లైఫ్ స్టైల్ ఎట్లయినా మారుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు పరిగెత్తేవాడివి ఒక ఏజ్ తర్వాత 60 ఏళ్ళ తర్వాత పరిగెత్తలేవు కదా. పరిగెత్తచ్చు, బట్ చిన్నప్పుడు పరిగెత్తంటే పరిగెత్తలేవు. సో ఆ టైంలో ఏం చేయాలో అది చేయాలి. అంత స్టామినా ఉండదు కదా సార్. స్టామినా ఎంత, ఏ టైంలో, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఉందో చూసుకుందాం. 20 ఏళ్ళకు కూడా ఒక్క ఫ్లోర్ మెట్లు ఎక్కలేకుండా ఉన్నాడు, వాడి స్ట్రెంగ్త్ ఉంది కదా, మరి ఎందుకు ఎక్కలేదు? బద్ధకం అంటారా? బద్ధకమే 100%. ఎక్కలేదు కాబట్టి వాడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 10 అడుగులు కూడా వేయలేక ఆయాసం వస్తుంది. ఆయాసం ఎందుకు వచ్చింది? నడసలేదు కాబట్టి. హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ లేదు. ఓకే. ఏ జంతువైనా పరిగెత్తి ఆహారం పట్టుకుంటుంది, అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. అవి ఆ గ్యాస్ చేసినప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొత్తం టాక్సిన్స్ అనేవి ప్రతి సెల్కి ఆక్సిజన్ అనేది సూపర్గా ఉంటాయి. ఒక పులి జింకను పట్టుకోవాలంటే చాలా శ్రమ పడాలి, ఊరికే దొరకదు అది. ఆ ఎక్సర్సైజ్ లేదు కదా మనిషికి. సో ఎప్పుడు ఎక్సర్సైజ్ తగ్గించుకుంటా వచ్చినావు, ఏజ్ పెరిగే కొద్దికి నియంత్రణ నువ్వే అనుకోని 40 ఇయర్స్ వచ్చినాయబ్బా, ఇప్పుడు పరిగెత్తకూడదంట, మోకాళ్ళు అరిగిపోతాయంట అని నీకు నువ్వే గూగుల్ చేసుకోనో లేదా డాక్టర్ చెప్పినాడనో నువ్వు నడవగలిగితే కూడా నువ్వు ఆపేస్తా ఉండవు. ఆపేసినప్పుడు ఏమవుతుంది, చిన్నగా ఫిక్స్ అయిపోతాయి జాయింట్స్ అని. నువ్వు ఆయాసము చిన్నప్పుడు పరిగెత్తి కళ్ళు తిరిగి కింద పడిపోయి అమ్మ కళ్ళు తిరుగుతాడు, నుండబ్బా కొంచెంసేపు అనుకోని కూడా పరిగెత్తినావు. నీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తానే ఏసీలో కూర్చొని బాగా డబుల్ బిర్యానీలు తిని ఇంతలా అయిపోయి ఎప్పుడు లిఫ్ట్లో పోతా, పైకి ఎక్కలేకుండా, ఒక ఫ్లోర్ కూడా, ఒక బస్ స్టాప్ కూడా నడవకుండా, హార్ట్ లంగ్స్ నాకు వీక్ అయినాయి అనుకొని డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తావు? డాక్టర్లకే చాలామంది ఒబేస్గా ఉంటారు. డాక్టర్లు ఫిట్గా మిలెట్స్ తిని చాలా తక్కువ. అక్కడ పోయి మళ్ళీ నువ్వు మిషన్లన్నీ పెట్టి అన్ని మందులు తింటావు. నువ్వు నడిస్తే క్లియర్ అవుతుంది, నువ్వు దగ్గితే నీ ఫ్లమ్ బయట వస్తుంది. దగ్గే శక్తి ఉండాలా, దగ్గే శక్తి ఉంటే పరిగెత్తాలా, రోజు స్కిప్పింగ్ చేయాలి 5 నిమిషాలన్నా, 5 మినిట్స్ అన్నా. అవన్నీ ఏం చేయకుండా స్వామి నా ఆరోగ్యం బాగుండాలంటే ఎట్ట కుదురుతుంది? నడవలేవు, పరిగెత్తలేవు, దగ్గలేవు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకా దగ్గేదానికి కూడా నీకు శక్తి లేకపోతే నువ్వు బతికిండేది వేస్ట్ కదా. పని చేయలేవు, నడవలేవు, పరిగెత్తలేవు, దగ్గలేవు, ఇంకెందుకు? సో హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వారంలో 2 రోజులన్నా పరిగెత్తాలి. మహిళలు పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ చేయాలి, ముందరి కాళ్ళతో నడవాలి. అప్పుడు మీ పిక్కలు, కాళ్ళలో ఉండే పిక్కలు
సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. అవి గట్టిగుంటే పంపింగ్ అవి చేస్తాయి, మీ హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. సో ఓల్డ్ ఏజ్లో 60-70 ఏళ్ళ తర్వాత వచ్చే హార్ట్ ఎన్లార్జ్మెంట్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇవన్నీ చాలా సింపుల్ కదా. ఇవన్నీ చేయకుండా ఏదో టిప్ చెప్పేయాలా, ఈ కషాయం తాగితే నీకు బాగా అయిపోతుంది, మా దాగు 3 రోజుల్లో మీ పొట్ట మాయం, 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? అప్సైడ్. ఇవంతా నవ్వుకునే దానికి పనికి వస్తుంది. ఈ చేయలేని లేజీనెస్ ఉండే పీపుల్కి ఏదో తాగుతారు పాపం. ఎడ తగ్గుతుంది? చిన్నగా తగ్గాల, నెలకు 2 కిలోలే తగ్గాల, సాయంత్రం 6 తర్వాత తినకూడదు, పొద్దున్నే లేచి ప్రాణాయామ యోగా చేసి సూర్య నమస్కారం చేసి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలా. నువ్వుల లడ్డు తినాలా, పల్లీలు తినాలా, జొన్న రొట్టెలు తినాలా. సంతోషంగా ఉండేదానికి నీ మైండ్లో ఏది డిస్టర్బ్ చేస్తూ ఉందో దాన్ని పక్కన పెట్టేయాలా. నీ వెంట్రుకలు రాలిపోతూ ఉండవు, ఏదో చేసినావు, నీ హిమోగ్లోబిన్ బాగుంది, ఆరోగ్యంగా ఉండవు, అయినా జెనెటికల్గా వాటెవర్ రీజన్, అది వదిలేయాలా. దాని పోయి మళ్ళీ జూబిలీస్కి పోయి ఎవడు నాటుతాడు వరి అని మొత్తం అంతా పోయి ఆడు 10 లక్షలు ఇచ్చి ఆ నాట్లు మళ్ళీ పడిపోకుండా మళ్ళీ స్టెరాయిడ్లు వేసుకొని దాంతో సైడ్ ఎందుకురా? పో కేబీఆర్ పార్క్లో తిరుగు హ్యాపీగా, ఒక కుక్కను పెంచుకో, ఓ పిల్లిని పెంచుకో, హ్యాపీగా ఉండు. నీకు లవ్ కావాలంటే ఇంట్లో దొరకపోతే ఓ పిల్లిని ఒక కుక్కను పెంచుకో, అది నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంది పాపం, నువ్వు భోజనం పెట్టకపోయినా. ఆ గ్రౌండ్కి పో, ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో పోయి కొంచెం స్పెండ్ చేయి. నీ సంబంధం లేని వాళ్ళ కోసం కొంచెం పని చేయి, అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ అలా కూడా వెతుక్కోవచ్చు. అక్కడే ఉండేది హ్యాపీనెస్. నీ కోసం నువ్వు ఎంత పని చేసుకున్నా హ్యాపీగా ఉండలేవు. గంటలు నువ్వు నీ కోసము కోట్లు సంపాదించుకున్నా, ఎంత అద్భుతంగా కనపడాలని ఎంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టినా ఆ ఫ్లెక్సీ 2వ రోజు చినుగుతుంది, ఫినిష్డ్ వీడు. శ్రీకృష్ణదేవరాయలు 64 కళలను పోషించిన ఆయన, విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఆయన, అక్కడే ఇప్పుడు కుక్కలు ఉచ్చబోస్తాడు. మరి ఏంది నువ్వు నిలబడాలా, నేనే ఉండాలా, ఎందుకు అనుకోవాలా? టైం వచ్చింది, అయిపోయింది, సింపుల్ అయిపో, వదిలేసుకో. ఏ ఆలోచన నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉందో వదిలేసి నీకు ప్రజెన్స్లో నీ కోసము వెయిట్ చేస్తూ ఉండే మీ అక్కో, మీ చెల్లిలో, మీ ఫ్రెండో, మరి రారా అని అడుగుతూ ఉంటారు. ఇన్ని రోజులు జాబ్ ఉందని పోలా, నువ్వేదో పెద్ద ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో అని వీలు కాకపోలా, ఇప్పుడు పదవులన్నీ పోయినాయి అనుకుందాం. ఇప్పుడన్నా పో, 2 రోజులు పోతా, రే ఎప్పుడు అనుకున్నాం రా నీతో అని. ఇద్దరు కలిసి వాక్ చేయండి, ఇద్దరు కలిసి టీ తాగండి, భోజనం చేయండి. చిన్న కోరికలు కదా అవి. ఇవి తీర్చుకునే దాన్ని కూడా నువ్వు టైం లేకపోతే మైండ్ ఎట్లా బాగుంటుంది? చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. పొద్దున్న లేస్తాను బెడ్షీట్ మడత పెడితే హ్యాపీగా ఉంటావు. నీ బాత్రూమ్ నువ్వు 10 సెకండ్లు కడిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. వచ్చిన వాళ్ళు ప్రేమగా మాట్లాడి నీళ్ళు ఇస్తే హ్యాపీగా ఉంటావు. వాళ్ళకి నీళ్ళు ఇస్తే గ్లాస్ గడగాల్సి వస్తుంది అనుకునే వాళ్ళని కూడా చూసినా ఒరే ఇట్లా కూడా ఆలోచిస్తారు అనుకుంటాను. పిల్లలను పిలుస్తారు, వాళ్ళ సందడిగా ఉంటుంది, ఏదో గాజులో గ్లాసులో పగిలిపోయేట్టుకుంటే దూరం పెట్టుకోవాలి, రాకముందని ఎత్తి పెట్టుకో. మిగతాడు ఏదో పోతాడు, ఉచ్చబోస్తాడు, ఉచ్చగద పోసేది వాడు. నువ్వు వేసుకునే నెయిల్ పాలిష్లో మీరు వాడుతుండే క్రీములు, ఈ మేకప్ల్లో ఉండే దరిద్రం అంతా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లోడు ఉచ్చబోస్తే భయపడిపోతూ ఉంటారు. మీ పిల్లోడు ఉచ్చబోసి ఉంటాడు, నీ ఫ్రెండ్ పిల్లోడు వస్తే కూడా చేస్తాడు. తుడిచేస్తావు, అయిపోయింది. అయ్యో పిల్లలు వస్తే టెన్షన్ అయిపోయి వాడి ఎందుకు వచ్చి వీడేం చేస్తాడు ఎక్కువ మాట్లాడే కూడా ఉండదు, వాడి మీదనే ఉండదు చూపంతా. ఎట్లా ఎంజాయ్ చేసేది? వాడేంటి ఆడ ఉచ్చబోసి దాంట్లో చెయ్యి ఇట్లా కొట్టి అది ఎగురుతా ఉంటే ఆనందపడతా ఉంటాడు వాడు, నువ్వు చస్తూ ఉంటావు. ₹1,00,00,000 కారులో వాడు ₹1,00,00,000 కారు కొన్నాడు కదా అని టెన్షన్ అయిపోయి వాడు మనం వెనకాల కూర్చొని ఉంటాం అనుకో, వాడు ఓనర్ తోలుతూ ఉంటాడు అనుకుందాం. వాడు వెనకాల మనం ఎక్కడ కాళ్ళు పెడతామో సీటు మీద వాడు వస్తూ ఉంటాడు, మనమేమో హాయి కాలు మంది కాదు కదా, కాలు హాయి కూర్చొని ఉంటాము. అందుకనే ఈ వస్తువుల మీద పీడ. వస్తువులు అవసరమే, ఎంతవరకు అంతవరకు అంతే. వస్తువుల మీద ప్రేమ పెంచుకుంటున్నారు. వస్తువుల మీద, ఈ యాక్టివిటీస్ మీద ఫోకస్డ్గా ఉండేదాని మీద ఎప్పుడు దాని మీద ఆలోచిస్తావో నిన్ను మర్చిపోతావు, నీతో నువ్వు ఉండలేవు. నీతో ఉంటే ఏంది, చల్లగా గాలి వస్తుంది కిటికీ తీస్తే, అదే ఎంజాయ్మెంటు. అట్లా పోతావు, అబ్జర్వ్ చేస్తూ ఉంటావు మొత్తం సొసైటీని, చెట్లు, వాటిని, గాలిని, అదే ఎంజాయ్మెంట్. అది అందరికీ వస్తుంది కదా, స్పెషల్గా నీకు సపరేట్గా ఏం గాలి రాదు కదా. సో దాన్ని వదిలేసి ఏది లేదో దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు. సార్ మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? ఏం తింటారు డైలీ? నేను తక్కువ తింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేది ఒకటేసారి తింటా, తక్కువ తింటా కదా, తక్కువ టైమ్స్ తింటా. ఓకే. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని. నాకు ఎండోస్కోపీలు చేసి ఈ ఊర్లో కూడా చేసినారు, బెంగళూరులో చేసినారు. 3+ ఎరోషన్స్ అంటే లోపలంతా పుళ్ళులాగా ఉన్నాయిరా, నువ్వు 2 hours ఒకసారి తింటానే ఉండాలా.
ఇంకా ర్యాంటిడీను, సిమిటిడీను, పెంటాప్రజోలు, జలసిల్లు సపరిస్తానే ఉండాలని. అది తింటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎన్ని రోజులని. రాగి జావతో నా అసిడిటీ మొత్తం పోయింది. ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం స్టాప్ చేసేస్తే రేపంతా ఏం తిన్నాను, ఎల్లుండి పొద్దున్న వరకు 36 అవర్స్ నో ఫుడ్, సమ్ టైమ్స్ నో వాటర్ ఆల్సో. 36 అవర్స్ ఉంటారా? అంటే 36 డేస్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. 36 అవర్స్ ఇస్ నథింగ్. అంటే నేను అసిడిటీ పేషెంట్ ఉండగలిగిన, విచ్ ఈస్ అగైన్స్ డాక్టర్స్ అడ్వైస్. నువ్వు అసలు ఖాళీ పెట్టకూడదు నీ పొట్ట అంటారు కదా. మరి ఏం జరిగింది, నా మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది లోపల, నోట్లో నుంచి కింద పొట్టలో వరకు ఒక పొర ఉంటుంది. ఆ పొర లోపల పొట్టలో ఉండే మజిల్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకే హైడ్రోక్లోరిక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, మనం తినే మాంసాన్ని కూడా కరిగించే యాసిడ్ కూడా మన పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయిన అసిడిటీ అల్సర్ అయ్యేది ఆ లోపల పొర డ్యామేజ్ అయితే చిన్న చిన్నగా ఎక్కుతా వస్తుంది, దాన్ని కట్ చేసి కుట్టుతారు, అవన్నీ చేస్తారు. సో దానికి రాగి జావ సూపర్గా పనిచేస్తుందని నేను అర్థం చేసుకొని రోజు పొద్దున లేస్తాను, 4 గ్లాసులు రాగి జావ తాగిన 10 ఏళ్ల ముందర, 2010లో. అప్పుడు ఎక్కువ తాగేవాడిని. ఇప్పుడు కూడా మా మదనపల్లిలో మా ఊర్లో ఉంటే డెఫినెట్గా 3-4 గ్లాసులు తాగుతా. అసిడిటీ మాయం. అది అంటారు మాయం, తలనొప్పి అని, అట్లా మాయం అయిపోయింది. మరి ఇంత సింపుల్గా రాగి పిండి నీళ్ళల్లో కలిపేసి చన్నీళ్ళల్లో వేడి నీళ్ళులో లిక్విడ్ని పోసి తిప్పుతూ ఉంటే రాగి జావ రెడీ. షుగర్ ఉండేవాళ్ళు బెల్లం వేసుకోవద్దు, షుగర్ లేకుండా ఉంటే బెల్లం వేసుకొని, ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే ఐరన్, కాల్షియం అన్నీ వచ్చేస్తాయి. 3-4 గ్లాసులు పొద్దున్నే లేస్తానే తాగేయా. ఇంట్లో కాఫీలు టీలు ఎత్తేసి ఒక గిన్నెకి రాగి జావ చేసేయాలి. దాంట్లో ఏలకలు వేసుకోండి, జీడిపప్పు ఏమైనా వేసుకోండి, టేస్టీగా చేసుకోండి, బాగా తాగండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు 9-10 గంటలకు మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇంటి ఫుడ్, ఆ జొన్న రొట్టెలు కానీ, రాగి ముద్ద కానీ, అరికెల అన్నం కానీ, పొంగల్ కానీ, పెసరట్లు కానీ, రైస్ తగ్గించేసి, లేదా రైస్ అయితే కూడా రెడ్ రైసో, బ్లాక్ రైసో, పట్టు బట్టని బియ్యం, పైన పాలిష్ పట్టని బియ్యమో, అలాంటి వాటితో పొంగల్ గింగలు ఏమైనా ఏం కావాలంటే చేసుకొని, పొంగల్ ఎందుకంటే పప్పు కూడా పడాలి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో అవన్నీ బాగా ఫుల్గా తినేసి తృప్తిగా ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెరిగేసుకొని, నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తొక్కాల, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. ఇంట్లో జనరల్గా ఎట్లుంటుందంటే ఆటో 8 కంటే 7:45కి వీడు పెడతాడు ఇడ్లీ, పెట్టుకొని రా తొందరగా రా, షర్ట్ వేసుకో, నోట్లో పెట్టి దూరికి నీళ్లు పోసి మింగు, తొందరగా మింగు, ఆటో వచ్చేసి అట్లా పెడతారు తిండి పిల్లలకి. ఎట్లా ఎంజాయ్ చేస్తారు? 8 కంటే 7 గంటలకు ఫుడ్ రెడీగా ఉండాలి, వేడిగా ఉండాలా, దాంట్లో నెయ్యి వేయాలా, పప్పులు వేయాలా, 3-4 టేస్ట్లు, పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ వేసి తినరా బాగా తినరా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు ఏం కావాలంటే అవన్నీ పెట్టి అంత ఫుల్గా పెట్టి పంపిస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, ఈ 3 సూపర్ ఫుడ్స్. లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు నోట్లో వేసి బెల్లం ముక్క నోట్లో వేయండి, లడ్డు లోపలనే తయారవుతుంది. లడ్డు కూడా నమిలే కదా తింటాము, లడ్డు చేసే టైం లేదు కదా, చాలా బిజీగా ఉంటాం కదా. అందుకని బ్రేక్ఫాస్ట్ తర్వాత నువ్వులు కొద్దిగా వేస్తే కమ్మగా ఉంటాయి తినేదానికి, అవి ఆ గ్లాస్ బాటిల్లో పెట్టిండండి, బెల్లం ముక్కలు అంతా చేసి బాటిల్లో పెట్టిండండి, ఆ 2 నోట్లు వేసుకొని నవలతా పోరా అని చెప్పాలా. పేరెంట్స్ ఇంత సింపుల్గా చెప్తే కూడా మేము చేయకపోతే ఎట్లా? రాగి జావతో అసిడిటీ పోతుందంటే నమ్మి రాగి జావ తాగాలి కదా, నష్టమేముంది నీకు? అదేమి ఏదో హెర్బల్ కాదు, ఏదో కొనుక్కునే పనిలే. నేను చెప్పేది రాగులు మీరే తెచ్చుకొని పిండి మీరే చేసుకొని చెప్తా. రాగి పిండి కూడా బయట కొనకుండా. ఎందుకు? రైస్ ఫ్రీ, రాగులు 50 రూపాయలు. సో రాగి పిండిలో రైస్ కలిపేస్తారు, అప్పుడు రిజల్ట్స్ రావు. సో ఎవరు రాగి జావ తాగి 1 వీక్ ఆరికలు పొద్దున్న తిని సాయంత్రం 6 గంటలకు జొన్న రొట్టెలు, అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అది గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, సూపర్. నేచర్ క్యూర్ అవసరంలే. 100కి ఇప్పుడు పేషెంట్లు ఉండేవాళ్ళల్లో, ఇప్పుడు పేషెంట్లు 100లో 20 మంది ఉన్నారనుకుందాం, ఆ 20 మందిలో 80% పీపుల్ రికవర్ అయిపోతారు. ఇంకా కొంతమందికి ఇప్పుడు ఉండే హాస్పిటళ్ళు, డాక్టర్లు, ఇవన్నీ ప్యాకేజీలన్నీ సరిపోతాయి. అందరూ పేషెంట్లు ఏంది? ఒక దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా పరిగెత్తారేంది? 2 రోజులు వెయిట్ చేయలేరా? ఫీవర్ లేదు బిడ్డకి, దగ్గుతాన్నాడు, డల్గా ఉన్నాడు, ఇంట్లో రెస్ట్ పెట్టండి, వాడికి ఏదో రసమన్నమో, మిరియాల రసమో ఏదో పెట్టి సింపుల్గా అట్లా పెట్టండి, వాడు 2 రోజులు రికవర్ అవుతాడు. హై ఫీవర్ ఉంటే జాగ్రత్త తీసుకోవాలా. 100 ఉంది, 101 ఉంది, 102 అయింది, తడిబట్ట తల మీద వేసి పొట్ట దుడిస్తే తడిబడతా 2 డిగ్రీలు తగ్గిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే ఏ శత్రువు మీ బాడీలోకి పోయింది, అది వైరస్ ఆ బ్యాక్టీరియా అని తెలుసుకొని బాడీ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది, సైనికుల్ని. స్కోప్ ఇవ్వాలి కదా. మీరు 1 గంట జ్వరం వస్తానే మళ్ళీ ట్యాబ్లెట్ వేసేసి, డోలో 650 వేసేసి జ్వరం తగ్గిందా అని మళ్ళీ బిర్యానీ తెప్పించేసి తినమని చెప్పి, ఏమిరా జ్వరం వస్తే నోరు చేదవుతుంది.
తినద్దురా అని సిగ్నల్ పోయింది. నేను ఫైట్ చేసుకుంటాను, లోపల శత్రువులు వచ్చినారు, నాకు ఇప్పుడు ఫుడ్ వద్దు, లెట్ మీ వర్క్ అంత డిసీజ్ అని చెప్తుంది బాడీ. అందుకే నోరు చేదుగా ఉంటుంది. అందుకే నోరు 100%. ఏ డాక్టర్నైనా అడగండి. అప్పుడు ఉపవాసము లంకనం పరమౌషధం అని చెప్పింది. అందుకే అంటే కొంతమంది డాక్టర్లు తినమంటారు, నాకు సంబంధం లే. నేను నా మంచి డాక్టర్లతో ఇంటరాక్ట్ అయినా నేను చెప్పినవన్నీ మోస్ట్లీ వాళ్ళు కూడా కరెక్టే అని చెప్పినారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు లంకనం చేస్తావో బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో శత్రువులు మీ ఇంటికి వచ్చినారు, వాళ్ళు కత్తెత్తుకొని వచ్చినారా కర్రలు ఎత్తుకొని వచ్చినారా అనేది తెలుసుకొని బాడీ దానికి సరిపోయే సైనికులు తయారు చేసేదానికి టైం ఇవ్వాలి. అప్పుడు ఇస్తే ఆ సైనికులు వాళ్ళని శత్రువులు చంపేసి 2 రోజులు 3 రోజులు బాగా అవుతావు కదా, మళ్ళీ నువ్వు రెడీ అవుతావు. అంటే ఏమి నువ్వు ట్యాబ్లెట్ వేయకనే, పెయిన్ కిల్లర్ లేకనే, యాంటీబయాటిక్స్ వేయకనే, నువ్వు యాంటీహిస్టమైన్ చేయకనే, స్టెరాయిడ్స్ వేయకనే నీ బాడీనే తయారు చేసింది సైనికులు. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయింది. అప్పుడు నెక్స్ట్ టైం ఎవరన్నా సైనికులు దొంగలు వస్తే కూడా నీ సైనికులు రెడీగా ఉంటారు. వాళ్ళు ఒకవేళ సైనికులు తగ్గిపోయినా ఎవరిని తయారు చేసి వీళ్ళతో ఎదుర్కోవాలా ఈ పర్టికులర్ బ్యాక్టీరియాకి, ఈ పర్టికులర్ వైరస్కి అనే ఒక ఇంటెలిజెన్స్ నీ బాడీకి వస్తుంది. వెరీ కామన్ సెన్స్ అది. మరి టాబ్లెట్ వేయడం వల్ల ఏం జరుగుతుంది సార్? అది నిలిచిపోతుంది. ఇప్పుడు మీ ఇంటికి దొంగలు పడతారు, పోలీసు అని చెప్పి పోలీసు వచ్చాడు అనుకో, పోలీసు నువ్వు ఫైటింగే చేయవు కదా. అసలు పోలీసు వచ్చే వరకు నీ దొంగలే అట్లే బెటర్, పోలీసు రాని చూసుకుందామని అనరు. నువ్వేదో పడతావు లేస్తావు, జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు ఫైట్ చేస్తే నువ్వు ఎట్లా ఫైట్ చేయాలని తెలుస్తుంది. నువ్వు ఫైట్ చేయకపోతే నీ బాడీకి స్కోపే లేదు, ఇమ్యూనిటీ తగ్గిపోయింది అంటారు. నువ్వు ఇమ్యూనిటీ పెరిగేదానికి ఛాన్స్ ఇవ్వడం లేదు కదా. ఒక్కరోజు కూడా రెస్ట్ పడుకోవడంలే. రెస్ట్ ఉండాలా, లంకనం ఉండాలా. ఇమ్యూనిటీకి పని చెప్పకుండా టాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోతున్నాం. చిన్న కాలుకు నొప్పి వస్తుందమ్మా, ఏదో తిరిగింటుంది కాలు, నొప్పి వస్తుంది. ఏం చేయాలి? నొప్పి రా, నడవద్దురా అని చెప్తా ఉంది. అది పెయిన్ కిల్లర్ వేసి నడిస్తే ఏంటి అర్థం? నీకు బుర్ర ఉందా లేదా అని చెప్పి అది ఇంకా ఎక్కువై లిగమెంట్ టేర్ అవుతుంది. అప్పుడు ₹1,00,000 పెట్టి లిగమెంట్ ఆపరేషన్ చేసుకోవాలి. సో నొప్పి ఉంటే గుడ్. అది ఒక రోజు నొప్పా, ఫ్రాక్చర్ అయిందా, లిగమెంట్ టేర్ అయిందా, 4 రోజులు రెస్టా అనేది ఆ నొప్పిని బట్టి తెలుస్తుంది. అది మరీ ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి పోతావు, స్కానింగ్ చేపిస్తావు, లిగమెంట్ టేర్ అయితే దానికి చేసేది చేసుకుంటావు. సామాన్యమైన చిన్న ప్రాబ్లమ్స్, నిద్రలో నొప్పి పడుతుంది, బుధం నొప్పి, మళ్ళీ పరిగెత్తి స్కానింగ్ ఎందుకు? నిద్రలో పట్టింది, 1 రోజు 2 రోజులు వెయిట్ చేయొచ్చు కదా. దాన్ని మళ్ళీ పరిగెత్తి స్కానింగ్లని చేయించి 100% తగ్గుతుంది. లేదు నీకో నిద్రలో ఆ బెడ్ స్ప్రెయిన్స్ అనేది రాకుండా ఉండాలంటే రోజు నువ్వు ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు, ఫ్లెక్సిబిలిటీ. ఏ జంతువైనా చూడండి, నిద్ర లేస్తాను ఇట్లా సాగుతుంది, బాగా ఇట్లా అనుకుంటుంది, అట్లా అనుకుంటుంది. మనం ఏమి లేస్తాము, చిన్నగా దిగుతాము, చిన్నగా పోతాము, ఇట్లా బ్రష్ చేస్తాము, అసలు ఇట్లా తిరగడం కూడా తిరగం, మూమెంటే ఉండదు. నొప్పులు లేకుండా ఎట్లుంటాయి? సో ఎప్పుడు అందుకే చెప్పింది, జీవన విధానంలోనే యోగా, సూర్య నమస్కారాలు, ఉపవాసం ఉండడము, ఏకాదశికి ఉపవాసము అని పెద్దోళ్ళు చెప్పినారు. దాన్ని ఇప్పుడు సైంటిఫిక్గా యషునోరి ఒసుమి నేను ఒక సైంటిస్టు, ఆటోఫేజీ, మీరందరూ గూగుల్ చేయండి, ఎవరో వీడియోలు చూసేవాళ్ళు, AUTO PHAGY అని కొడితే ఆటోఫేజీ అనే ప్రక్రియ జరుగుతుంది బాడీలో. మీకు వీక్గా ఉండే సెల్స్, క్యాన్సర్గా మారబోయే సెల్స్, జబ్బును పడిన సెల్స్ అన్నింటినీ స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేస్తాయని ఆయన వీడియో రికార్డింగ్ చేసినాడు. ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఉపవాసం అనేది ఎంతగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనేది నేను తెలిసి ఇప్పుడన్నా ఉపవాసం ఉండాలి కదా. వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కదా. ఇప్పుడు ఉండే వాళ్ళకి వారంలో 2 రోజులు ఉంటే కూడా మంచిదే. ఎందుకంటే ఇంత తింటా ఉంటారు, పనే చేయడం లేదు. రాత్రి ఈ పెళ్ళికి పోతారు, 100 రకాలు తింటారు. ఏమనుకుంటారు, రేపు ఉపవాసం ఉండాలనుకుంటారు. మళ్ళీ పొద్దున్నే కాడి మళ్ళీ కాఫీ, టీ, మళ్ళీ ఇడ్లీ, దోశ. కొంతమంది డైలీ బిర్యానీ తింటారు సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకే ఇప్పుడు హాస్పిటల్ ఎక్కువ అవుతాడు. డైలీ తింటా ఉండవు, డైలీ పొట్ట నొప్పి వస్తూ ఉంది, డైలీ మంట పుడతా ఉంది, డైలీకి డిస్కంఫర్టబుల్గా ఉండవు, డైలీ మత్తు వస్తూ ఉంది, డైలీ యాక్టివ్గా మెట్లు ఎక్కలేకుండా ఉండవు, మాట్లాడాలంటేనే కష్టంగా ఉంది. లాస్ట్కి లైట్ నువ్వు ఆఫ్ చేయని కొట్టుకుంటూ ఉంటారు, శక్తిహీనులుగా ఉండరు. మరి అంత శక్తిహీనంగా ఎందుకు ఉండాలా? మనిషి ఇన్ని రకాల ఫుడ్స్ తెలుస్తూ ఉంది, ఎక్సర్సైజ్ ఏంటి, యోగా ఏంటి, నేచర్ ఏంటి, ఇన్ని విషయాలు తెలుసు. ఏ జంతువుకు తెలియదు కదా. మరి ఎట్లా హ్యాపీగా ఉండాలనే విషయం కూడా తెలుసు కదా వీడికి. మరి వీడు అన్హ్యాపీగా ఉండేదానికి చేయాల్సిన పనులన్నీ చేసి దేవుడిని ముక్కొని, అది కూడా ఏంది, ఆడోళ్ళు ముక్కుతారు దేవునికి, మా ఆయన ఆరోగ్యం బాగా చేసి ఆమెని. ఈడు పొద్దున్నే 6 గంటలకు పోయి బ్రాంతి షాపులు పోయి తాగేసి ఉంటాడు. ఈమె పూజ చేస్తే ఆయన ఆరోగ్యం ఎట్ట బాగుపడుతుంది? నువ్వు అంత తెలివినామైతే ఆయన పిలుచుకొని వాకింగ్ పో, గ్రౌండ్లోకి పో, బాగా వాకింగ్ చేయండి, నువ్వుల నూనె పెట్టుకొని ఎండలో ఉండండి, ఏం డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీని అంబలు తాగండి, వేడిగా జొన్న రొట్టి చేసుకొని భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకొని తినండి. కంప్లైంట్ ఏమంటే
సార్ మీరేమో చెప్తారు, మాకు రాగి ముద్ద చేసేవాళ్ళు లేరు సార్, మీరన్నా చెప్పండి సార్ నా భార్యకి అని ఫోన్ ఇస్తాడు. నీ భార్య నా మాట ఎందుకు వింటుందిరా? ఒరే నువ్వు కాళ్ళు పట్టుకుంటావో కడుపు పట్టుకుంటావో చేసి, లేదా అంత నీకు ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో రాగి ముద్ద చేసేది, పెద్ద పని ఏం కాదు. అంత ఆరికలేసి లేదా అంత రైస్ వేసి ఎక్కువ నీళ్లు పోసి ఉడకతానే రాగి పిండి వేస్తా, ఇట్లా కాళ్ళకి ఇట్లా దూకుని ఇట్లా అయిపోయా రాగి ముద్ద, వేడిగా తిని. దాన్ని చేసేదానికి ఓపిక లేదంటావు. వాళ్ళ ఆవిడే చేయాలి సార్. అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది. మా ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అందరూ జాబులు పోతా ఉన్నారు, ఎవరికో చెప్తారు, ఎదో చేస్తారు, ఫోన్ వచ్చేస్తుంది. అందులో తినే ఓపిక, జొన్న రొట్టె అంటే నమిలి తినాలి కదా, వీళ్ళకి స్మూతీస్ అని డుబుక్కని పోవాలి లోపలికి, డుబుక్కని ఆకలే కావాలా, మళ్ళీ గంటకంతా మళ్ళీ తినాలా. ఆకలి కాకపోతే భయం వీళ్ళకి. ఎంత ఆనందం ఆకలి కాకపోతే. అరే ఆకలి కాకుండా ఎనర్జీ ఉండాలంటే నీ బాడీలో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతా ఉండదు. నాకు అది జరుగుతుంది. ఎందుకు? ఫైబర్ రిచ్ ఫుడ్లు తింటే కార్బోహైడ్రేట్స్ అరిగి ఎనర్జీ ఇచ్చి ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్ వస్తుంది. అంటే లాంగ్ అవర్స్ 6-8 hours నీకు ఆకలి కాకుండా ఉంది ఏదైనా ఫుడ్ తింటే అది కరెక్ట్ ఫుడ్. తొందరగా అరిగి ఫుడ్ తిన్నామంటే దరిద్రము అని అర్థం. ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోవాలంటారు. వెరీ సింపుల్. ప్రపంచమంతా అటు చెప్తా ఉంది అది. నీ కలోన్ క్యాన్సరు, రకరకాల స్టమక్ క్యాన్సర్లు అన్నిటికీ కారణము ఫైబర్లెస్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. అసలు ఏమో ప్యాకెట్ ఫుడ్ ఎప్పుడైతే ప్యాకెట్లోకి పోతుందో అది డేంజరు. ఫ్రెష్గా ఉండాలి ఫుడ్. ఇంటి ఫుడ్ తినేసి పోవాలా, మళ్ళీ ఇంటికి వచ్చి తినాలా. మధ్యలో ఆకలేస్తే జామకాయలు తినండి, పల్లీలు తినండి. ట్రైన్లో సుండలు ఇస్తారు, శనగలు దాన్ని మసాలా పెట్టిస్తారు. డైరెక్ట్గా ఫుడ్ తినండి. బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు ఇవి కాదు తినాల్సింది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఆల్రెడీ ప్రూవన్ కదా. ఇప్పుడు పెద్ద డాక్టర్లు, ఈ ఊర్లో ఉండే డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు, ఇప్పుడు అంత గట్ మైక్రోబియము, పొట్టల మైక్రోబియం బాగుండాలా, కడుపు చల్లగా ఉంటే బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది. అంటే గట్లో ఉండే బ్యాక్టీరియా బుర్రలేకి పోకుండా ఒక మధ్యలో గోడ ఉంటుంది, వాటిని గట్ నుంచి బ్రెయిన్కి కనెక్షన్ కట్ చేస్తా ఒక బ్యారియర్ ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్ చేసి దాటుకొని పోతుంది పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా, పోయి లోపల బ్రెయిన్లో ఉండే బ్యాక్టీరియాతో కలిసి పనిచేస్తుంది. అందుకని గట్టు బాగుంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఆనందంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. గట్టు బాగాలేకుండా నువ్వు కూల్ డ్రింకులు తాగి యాంటీబయాటిక్లు వేసి అరక్క నువ్వు తినే ఫుడ్ రిచ్ ఫుడ్ తింటావు అన్న బాడీకి పట్టక బాగా తింటానండి అని నాకు డల్లుగా ఉంది అంటే నీ పొట్టలు బాగా ప్రాబ్లం పొట్ట దగ్గరే ఉందండి. పొట్టే ఇప్పుడు గట్ మైక్రోబియము, గట్ హెల్త్ అనేది ప్రపంచమంతా మాట్లాడుతూ ఉంది. చూడండి యూట్యూబ్లో తీసి. జపనీస్ వాకింగ్ అని మాట్లాడుతూ ఉంది, అంటే 3 minutes పరిగెత్తాలి, హార్ట్ రైట్స్ కొట్టుకోవాలా మన అని ప్రపంచమంతా మాట్లాడుతూ ఉంది. ఇదే చెప్పుకుంటా ఉన్నాం మనం 10 ఏళ్ల నుంచి. పరిగెత్తండ్రా కొంచెంపన్నా పరిగెత్తండ్రా అని చెప్తానే ఉన్నాం. జనం ఎంత సండే మార్నింగ్ అయితే 5కే లేచి ఎక్కడ మాంసం దొరుకుతుందా అని పోయి గంటల సేపు ఆడు వెయిట్ చేసి చూస్తూ ఉంటారు, వాడు కోస్తూ ఉంటే చూసి ఏమో. ఇప్పుడు ఏ జంతువు అయినా మాంసం సంపాదించుకోవాలంటే పరిగెత్తాలా, పరిగెత్తి పట్టుకుంటుంది, తింటుంది. అది దానికి ఎలిజిబిలిటీ ఉంది. మనం ఇక పనే చేయడంలే. ఆదివారం ఇంత బిర్యానీలు చేసుకొని సెల్ స్విచ్ ఆఫ్ చేసి చెమట పట్టేసి అది తిన్నాక ఊపిరాడక బేవని తేలిపి పెప్సీలు తాగి ఇట్ట దొర్లి కోడిని మింగేసిన పాములాగా పొట్టనొప్పి పట్టుకొని ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటే ఆమె దొరుకుతూ ఉంటుంది కింద. వీడు కిలో తింటే ఆమె 1 కిలో తింటుంది కదా. మరి ఎట్లా? ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా, ఎనర్జీ పోతే. సో నేను వెజిటేరియన్ కాబట్టి అట్లా మాట్లాడతా. 35 ఏళ్ళ నుంచి వెజిటేరియనే. అంటే జీవహింస వద్దు అది అని నిలిపేశాను నేను. మా అమ్మ వెజిటేరియన్, అట్లా మా సిస్టర్స్ మేము ఎవరు తినం, మేము నలుగురు పిల్లలు ఎవరు తినము. నా హిమోగ్లోబిన్ 17 ఉంది, నేను గట్ మైక్రోవేవ్ బీటోల్ లేదు అంటారు. అరే నువ్వు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్న పిసుకొని తింటా ఉండు, నువ్వులను పూసుకొని ఎండలో ఉండు, విటమిన్ D3 వస్తుంది, బీటోల్ వస్తుంది. నువ్వుల లడ్డు తిను, పల్లీలు తిను, కొబ్బరి తిను, అభిషేక్ తిను, మునగాకు తిను, ఇన్ని రకాలు తింటా ఉండవు. ఆవు గడ్డే తింటుంది, 10 లీటర్ల పాలు ఇచ్చి 10 మంది బిడ్డలు కంటుంది. నువ్వు అన్నీ తిని నీకు శక్తి లేదు ఏంటి మరి? ఇన్ని రకాలు తింటా ఉండవు. ప్రోటీన్, అది విటమిన్స్, సెలీనియం, ఏందిరా నేచర్ అవన్నీ తెలుసుకొని తల్లిలాగా నీకు ఈ సీజన్లో సీతాఫలంకాయలు, ఈ సీజన్లో అల్లనేడికాయలు, ఈ సీజన్లో మామిడి పండు, ఈ సీజన్లో జామకాయలు ఇన్ని ఇస్తూ ఉంది. ఏ జంతువుకు దొరకవు, ఇవి తింటే చాలు. మీరు బుర్రలేం పెట్టి గూగుల్ చేయనక్కర్లే. సీజన్లో వచ్చిన ఫ్రూట్స్, సీజన్లో వచ్చిన వెజిటబుల్స్, వీలైనంతవరకు మందులు కొట్టకుండా ఉండేటివి, వర్ష ఆధారితంగా పండిండేటివి, వర్షంతో పండిండేటివి రిచ్. రాయలసీమలో వర్షం కోసం వెయిట్ చేస్తా, అది పడతానే మొలకెత్తుందే. ఆ పల్లీలకు ఉండే స్ట్రెంగ్త్ నీళ్లు కట్టేసి పల్లీలకు ఉండదు. ఆ కందులకి, ఆ కొర్రలకి, ఆ సామలకి ఉండే న్యూట్రిషన్ వాల్యూ వీటికి ఉండదు.
ఎక్కువ నీళ్ళు కట్టిన మామిడి పళ్ళు టేస్ట్ ఉండవు. వర్షానికి పండుతాయే చెట్లు, అవి సూపర్ ఉంటాయి టేస్ట్. వెరీ సింపుల్. కష్టపడి సంపాదించుకునే డబ్బులు వాల్యూ. 100 కోట్లు వచ్చి పడేవానికి ఏం చేయాలో తెలియదు, హ్యాపీనెస్ ఎక్కడో తెలియదు. అందుకే మందు, డ్రగ్స్, స్విట్జర్లాండ్ ఆటికి ఇడికి పోతా ఉంటాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటే హ్యాపీగానే ఉండా. స్విట్జర్లాండ్కి పోతేనే హ్యాపీనెస్, హిమాలయాలకు ఎక్కితేనే హ్యాపీనెస్ ఏం లేదు. ఎక్కండి స్విట్జర్లాండ్ పోండి, కానీ అక్కడే కాదు. హ్యాపీనెస్ మీ మనసులోనే ఉంది. కాన్ఫ్లిక్ట్ లేకుండా టెన్షన్లు పెట్టుకొని మా వాడు 8 అయిపోయావా, కోడలు కొడుకు బాగుండాలా, ఇది ఉండాలా, వాళ్ళు మంచి కోడలు, వాళ్ళు మంచి కొడుకు, నీకే భార్యాభర్తలు కరెక్ట్గా ఉండలేదు డౌటు. మీ పిల్లలకి కరెక్ట్ అయిన భార్యలు వస్తారని నీకెందుకు? వాళ్ళు విద్యా బుద్ధులు చెప్పించి నిజాయితీగా ఉండండిరా, ఒకరికి హెల్ప్ చేయండి, ప్రపంచమందరితో సంబంధాలు పెట్టుకోండి, ఎవరిని కోప్పడద్దు అని చెప్పేవరకే నీ బాధ్యత. తర్వాత వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఎట్లుండారు, ఏమి ఇడ్లీలు తిన్నాడా, మీ ఆయన నీతో మాట్లాడుతున్నాడా, వచ్చినాడా, పోయినాడా, షూ వేసుకున్నాడా, నీకెందుకు? నీ పాటి నువ్వు నీ ముసలోళ్ళు అయినారు, పోయి బాగా కేబీఆర్లో తిరగండి, మీ అక్క చెల్లెళ్ళ దగ్గరికి పోండి, పోండి, తీర్థయాత్రలు పోండి, డబ్బులు పెట్టుకొని పోండి, అన్నీ వదిలేయాల. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. అన్ని బుర్రలో పెట్టుకొని నాకు నిద్ర పట్టలేదు, నాకు టెన్షన్ వస్తుంది అని అంటే అట్లా. బుర్రలో పెట్టుకునేది నువ్వే, తీయాల్సింది కూడా నువ్వే. నీ వల్లైన పని నువ్వు చేసుకుంటా చిన్న చిన్న ఆనందాలు పొందుతూ ఉంటే ఈ పెద్ద పెద్ద వాటి కోసం ఏదో చేంజ్ చేసేలా ప్రపంచాన్ని అనేది పక్కన పెడతావు. నువ్వు హ్యాపీగా ఉండాలేమో దాని గురించి మాట్లాడు. ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా అదే పెద్ద డేంజరు. ఎదుటి వాళ్ళు మార్చాలనుకునేదే. ఎందుకు చెప్తుందంటే నీ మైండ్ నిన్ను మారేదానికి స్కోప్ ఇది. అది నిన్ను పొద్దున లేచి రన్నింగ్ చేయమంటుంది, యోగా చేయమంటుంది కదా, నువ్వు చేయవు, నువ్వు సోమేరి. అంటే ఎదుటి మీద తప్పులు పట్టడము, వాడు ఇట్లున్నాడు అట్లున్నాడు చూడు, అది భలే ఇష్టపడతావు అనమాట. అందుకని దాని మీదనే ఉంటావు ఎప్పుడు. నీ మీద నువ్వు బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను రన్నింగ్ చేయటప్పుడు అనుకుంటా ఉంటా 6 కిలోమీటర్లు అనుకుంటా, జనరల్గా 5-6 పరిగెత్తాను నేను నాన్ స్టాప్గా. అబ్బా ఈరోజు కొంచెం కాలు నొప్పి వచ్చిందే అంట. కాలు నొప్పి వచ్చిందా, ఓకే నిజంగానే వచ్చేటట్టు కొంచెము, దాన్ని మళ్ళీ చెప్పినావు కదా, ఎందుకు చెప్పినావు? కొంచెం పైన ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు కాలు నొప్పి తగ్గిపోతుంది, హ్యాపీ హార్మోన్, చిన్న చిన్న మాస్క్ అయిపోతాయి అవి. దాని తర్వాత ఎట్లా కాలు పెడితే నాకు నొప్పి లేకుండా ఉంటుందో అట్లా కాలు పెట్టి పరిగెత్తా. తర్వాత నా 5 అయితేనే ఇంక జాలేని నన్ను కరప్ట్ చేస్తుంది అది. నువ్వు నన్ను కరప్ట్ చేస్తాడు కాబట్టి 7 పరిగెత్తా అని చెప్పి ఇంకొక కిలోమీటర్ ఎక్కువ పరిగెత్తా. అట్లా చేయాలా? అదే పెద్ద గేము. నీతో నువ్వు ఆడేది సూపర్ గేము. భార్య భర్త తిట్టుకునేది, కొట్టుకునేది అన్నీ నథింగ్ నీ ముందర. ఎందుకంటే నీ మైండ్ నీతో కాన్తో గేమ్స్ ఆడొద్దు అంటారు చూడు బ్రహ్మానందం గారు. అట్లా నీ మైండ్ నీతో గేమ్స్ ఆడుతూనే ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకునేదే నిన్ను నువ్వు తెలుసుకో అనే రమణ తత్వం అదే. అర్థమైందా? బ్యూటిఫుల్గా ఉంటుంది, తెలుసుకుంటానే ఉంటావు. నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, మళ్ళీ నేను దొక్కుతూ ఉంటుంది. అర్థమైపోయినట్లేం కాదు, నీకు అన్నీ చెప్తా తినద్దంటుంది. మేము కూడా పొద్దున్నే రాగముద్ద తినేసి అబ్బా థ్యాంక్స్ అబ్బా ఇది మంచిగా తినేసాను, ఇంట్లో బాగా ఇష్టమైన ఫుడ్ పెట్టుకొని బాగా తినింటాము. సాయంత్రం తినకూడదు ఈ పొద్దు చాలు, ఒకసారి భోజనం మంచిది అని అనుకుంటానే ఉంటాను నేను కూడా. సాయంత్రం పెట్టేప్పటికి మళ్ళీ నా భార్య జొన్న రోటి పచ్చడిని తెస్తుంది, ఫినిష్డ్. 2 పూటలకు వచ్చిన మా ఇంట్లో అందరూ 3 పూటలు 2 పూటలు, ఒక పూట వచ్చి సాయంత్రం బొప్పాయో జామకాయలు తింటే సూపర్. ఇంకా చూద్దాం ఎక్కడి వరకు మనం అర్థం చేసుకుంటే దీని నుంచి బయటపడతాం. సార్ ఇంకా వాటర్ గురించి మాట్లాడితే ఏ వాటర్ తాగితే మంచిది అంటారు? ఇప్పుడు బయట మనకి మినరల్ వాటర్ కూడా మనుషులందరూ 800 కోట్ల మందే కదా, మొత్తం ప్రపంచంలో ఉండే మనుషులందరూ చేరి 800 crores. వీటికి ఎన్నో 100 రెట్లు ఎక్కువగా ఉండే పక్షులు, జింకలు, అన్ని జీవజాతులు అన్నీ కూడా ఏ నీళ్ళు తాగుతుండే, వర్షం నీళ్లు పడి అడవుల్లో పడి చెట్లలో ఉండే మట్టిని కరిగి తీసుకొని ఎర్రగా ఉండే నీళ్లు తాగుతూ ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. మనము క్లీన్ వాటర్ తాగుతాం, క్లీన్ బౌల్. ఎవరు చూసినా గొంతు నొప్పాను, పీనట్ వాటర్, ఈ బాటిల్ ఆ బాటిల్, బ్లాక్ వాటర్, రెడ్ వాటర్, ఆల్కలైన్ వాటర్, విరాట్ కోహ్లీ వాటర్. ఎన్ని వాటర్లు రా స్వామి? విరాట్ కోహ్లీ వాటర్. విరాట్ కోహ్లీ 600 లీటర్లు 600 రూపాయల వాటర్. ఇది నాకు అర్థం కాదు. అదే నువ్వు పని చేయాల్సింది మంచి గాలి. కిటికీలు తీసి పడుకోండి నైట్ టైం. 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటావు అంటే ఒక రోజులో 22,000 సార్లు గాలి పీల్చుకుంటావు. సో గాలి చాలా ఇంపార్టెంట్. దాన్ని వదిలేస్తావు. పొద్దునంతా జిబ్లీ చెక్ పోస్ట్లో పొగలు పీల్చుకొని అది పీల్చుకుంటావు 10 గంటలు. రాత్రి పోయి కిటికీలన్నీ వేసి ఆల్అవుట్ పెడతావు. ఆల్అవుట్ అంటే అందరూ పోతారు అని అర్థం. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో నువ్వు పోతావు, అందరూ పోతారు. ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్, కార్ ఫ్రెషనర్, ఎన్ని కెమికల్స్ రా. మీరు చదువుకున్నారు, అందరూ ఫిజిక్స్ చదువుకున్నారు, సైన్స్ నమ్ముతా ఉండరు. ఎందుకు ఉండాలా ఆ ఫ్లేవరు? ఒకవేళ నీ చెమట వాసనే ఉంటుంది, స్నానం చేస్తావు, బట్ట ఉతుక్కుంటావు, ఇంకా ఏదన్నా ఉంటుంది. నార్మల్ కదా అది. నార్మల్ దాన్ని వద్దని కెమికల్ నువ్వు స్ప్రేలు చేసుకొని రూమ్ ఫ్రెషనర్లు ఏందిరా?
ఎందుకురా నాయన? ఇది ఇది నేను చెప్పాల్సి వస్తూ ఉంది. అది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు నాకంటే బాగా చదువుకునే వాళ్ళు సైంటిస్టులు అందరూ ఉంటారు కదా, వాళ్ళకందరికీ తెలుసు కదా డిఫ్యూజ్ అవుతా ఉందంటే దాంట్లో ఉండేటివన్నీ నానో పార్టికల్స్ లంగ్స్లోకి పోతాయి, కిడ్నీల మీద లోడ్ పడుతుంది, లివర్లో పోయి ఇరుక్కుంటాయి, ఇవన్నీ మంచిది కాదు, ప్లాస్టిక్స్ అన్నీ ఉంటాయి. పొద్దున్నే రావి చెట్టు తిరుగు, పొద్దున్నే లేస్తానంటే పొల్యూషన్ లేని దగ్గర బయట పోయి రావి చెట్టు చుట్టూ తిరిగితే ఆ రావి చెట్టు నుంచి వచ్చిండే నానో పార్టికల్స్ను పోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పీసీఓడిలో ప్రాబ్లమ్స్ అని పోయి బిడ్డలు పుడతారు. రాగి చెట్టు ఏం బిడ్డలు ఏం పుట్టిదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు పుడతారు, నీ హార్మోన్లు చేంజెస్ అని బ్యాలెన్స్ అవుతాయి, నువ్వు హెల్తీగా ఉంటావు, నీ ఆలోచనలు బాగుంటాయి, పొద్దున్నే ఫ్రెష్గా ఉంటావు, అర్థం చేసుకుంటావు, మంచి బుక్ చదువుతావు, కొన్ని ఫిలాసఫర్స్ని ఎవరినో ఫాలో అవుతావు, దాంతో బాగుంటావు అని అర్థం. సో దీన్ని పక్కన పెట్టి ఏదో చేసేస్తే పిల్లలు పుడతారు, ఏదో కషాయం తాగేస్తే ఏమవుతారంటే ఎట్లా? పొద్దున్న నుంచి లైఫ్ స్టైల్ మారాలి. నేను రోజు రాత్రి తులసి కషాయం తాగుతానండి, అయినా నాకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయంటే పొద్దున్న నుంచి నువ్వు హలీములు గిలీములు చెత్త చెదారం వేసి రాత్రి తులసి నీళ్ళు తాగితే ఏమవుతుంది? తులసి కూడా పాడైపోతుంది పాపం ఆడిపోయి పడితే. అది అంటే మీరు మీతో ఉంటే ఇవన్నీ చెప్తుంది. మేము వీలైనంతవరకు ఈ చెత్తనంతా అనవసరంగా బట్టలు కొనేది, అనవసరం టూత్ పౌడర్ వాడుతూ ఉన్నాను. నేను టూత్ పేస్ట్ వదిలేసిన, దాంట్లో కెమికల్స్ ఉన్నాయని తెలుసు. ఆ టూత్ బ్రష్ కూడా ఏళ్ళతో బాగా రుద్దుకొని గమ్స్ని మసాజ్ చేస్తే గమ్స్ స్ట్రాంగ్ అవుతాయి. అవన్నీ ఎవరైనా చెప్పినారా? కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది కదా. అది గమ్స్కు బాగా మసాజ్ చేస్తే బ్లడ్ వస్తుంది. ఏదో పళ్ళపొడి తీసుకొని రుద్దితే క్లీన్ అయిపోతుంది. ఒక నిమిషంలో ఆ బ్రష్ 10 ఏళ్ళు వాడచ్చు. ఆ బ్రష్ని పళ్ళకి ఇట్టిట్లుంటాయి మీ పళ్ళు అనేది అడ్వర్టైజ్మెంట్, 100 రూపాయల బ్రష్. ఏమిరా ఏంటేంటివో అని అంటే మన బుర్రని ఆలోచించకుండా చేస్తే మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళ గ్రిప్లోకి తీసుకొని మీకు అన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసి 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 ఎక్కడ చూసినా అవే కదా అడ్వర్టైజ్మెంట్లు. మీకు ఈ కిడ్నీ మారుస్తాము, మీకు ఇది అదే క్యాన్సర్ వచ్చిందా, అన్ని దరిద్రమైన అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి జుబిలీన్స్ మొత్తము. ఎక్కడన్నా జొన్న రొట్టె తినండి, రాగి ముద్ద తినండి, నువ్వు లడ్డు తినండి అని అడ్వర్టైజ్మెంట్ వేసింది. ఆ సీతాఫలంకాయ మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పినారా? మరి ఎవరో చేయాలి కదా ఆ పని. క్రికెట్ అనే ముసుగులో కూల్ డ్రింక్లు అమ్ముతూ ఉండరు, అన్నీ బ్యూటీ పార్లర్ మిస్ వరల్డ్ అనే ముసుగులో మిగతా కాస్మెటిక్స్ అన్నీ అమ్ముతూ ఉండరు. న్యాచురల్కు దూరం చేస్తూ ఉండరు. ఎవరికి హిమోగ్లోబిన్ లేదు, పర్టికులర్ అమ్మాయిలకి హిమోగ్లోబిన్ లేదు. స్కూల్ పిల్లలకి జనగణమన అంటానే పడిపోతూ ఉండరు, జై హింద్ అని సగం మంది పడిపోతూ ఉండరు, ఎండకు పోలేరు. అవన్నీ బాధాకరమైన విషయాలు, చాలా డేంజరస్ విషయాలు. ఎందుకంటే జరుగుతూ ఉంది, నా హిమోగ్లోబిన్ 6-7 ఉందంటే ఫ్యూచర్లో నీకు క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మా ఇంట్లోనే అట్లా లో హిమోగ్లోబిన్ నుండి క్యాన్సర్ వచ్చి చనిపోయినారు. సో హిమోగ్లోబిన్ తక్కువ కొన్ని రోజులు ఓకే, మళ్ళా అరే ఏందిరా ఇట్లే ఉంది 6 నెలల నుంచి సంవత్సరం నుంచి అని చెప్పి దాని మీద సజ్జలు తినాలన్న, అవిశాఖ, మునగాక, బెల్లం నీళ్ళ, రాగుల అనే ఆ ఫుడ్లన్నీ మార్చి లైఫ్ స్టైల్ మార్చుకొని ఎండలోకి పోయి కూర్చొని నువ్వులు పూసుకొని విటమిన్ D3 B12 అన్నీ ఇంప్రూవ్ చేసుకొని హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. దాని మీద వదిలేసి బ్యూటీ పార్లర్కి పోయి ఇంపోర్టెడ్ కెమికల్స్ అన్నీ వేసుకొని అన్ని రుద్దుకొని కెమికల్స్ అన్నీ పూసుకొని మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి, డేంజరస్గా భయంగా బతుకుతా. ఏం బతుకుతారు అట్లా? హిమోగ్లోబిన్ చూడాలి. మళ్ళీ మీరేమన్నా చేసుకోండి, మీ హెల్త్ కోసము మీరు గంట సేపు నడవలేకుండా ఉన్నారు, దాని గురించి ఎందుకు రాని ఆలోచించండి. విటమిన్ D3 తగ్గిపోయిందని ఎండకు పోవాలా, ఎండకు కూడా మీరు సన్ స్క్రీన్ పూసుకొని పోతే ఎట్లా? అందరూ సైన్స్లో మార్కులు వచ్చినాయి బాగా, సైన్స్ని అర్థం. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనో ఫస్ట్ ఫిజికల్గా దాన్ని చేసి మళ్ళీ అందంగా ఉండేదానికి, హెల్తీగా కనపడడానికి జిమ్ములకు పోయి కండలు గెండలు ఇవన్నీ మళ్ళా రైట్ ఫుడ్ తినకుండా, గాలి నీళ్ళు ఆహారము ఆలోచన లేకుండా ఎంత హెల్తీగా కనపడినా అది హెల్త్ కాదు. 6 గంటల సేపు నిలబడలేకుండా ఉండారు. చాలామంది పెళ్ళిళ్ళలో 10 నిమిషాలు నిలబడి కూర్చునేసి సో టైర్డ్ నో అంటుంది. ఎస్ మ్యాన్ అంటాడు వాడు. ఏం చేసావురా నువ్వు పని చేయ? మీ అమ్మమ్మ స్నానం చేసా, ఎవడో వచ్చి రిపేర్ చేసా ఏం పని చేసినావో? నేను ఇట్లే రాత్రి వరకు ఇస్తాను మీకు ఇంటర్వ్యూ. అసలు బాత్రూమ్ పోను, నీళ్లు దాని ఏమి తాగను. అందరికీ పాసిబుల్ కదా, నేనే స్పెషల్గా పుట్టలేదే. కొంచెం లైఫ్ని అర్థం చేసుకోండి. రైజ్ అవ తాగండి, 10 నిమిషాలు పరిగెత్తండి, జొన్న రొట్టెలు తినండి, చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉండండి. ఒక కాఫీని గంట పోస్ట్ పోన్ చేస్తే కూడా మీ లైఫ్ మారినట్లే. కాఫీ తాగాలనిపించింది మీకు 7 గంటలకి, 8 వరకు తాగను అనుకో, దాన్ని పక్కన పెట్టారనుకో, అదే పెద్ద చేంజ్. వాచ్ అవసరం లేదు, నా సెల్ ఫోన్లో టైం ఉంది కాబట్టి వాచ్ని ఎత్తేసాం అనుకో, అదే చేంజ్. 10 షర్ట్లు ఉన్నాయి, ఈసారి బర్త్డేకి నేను షర్ట్ కొన్నాను అనుకుంటే అదే చేంజ్. ఈసారి బర్త్డే కేక్ గోయిను, నేను ఫ్రూట్ కోస్తాను
అని మీ ఇంట్లో డెసిషన్ తీసుకుంటే అదే పెద్ద చేంజ్. ప్రపంచాన్ని మార్చలేవు, హైదరాబాద్లో పొల్యూషన్ మార్చలేవు, హుస్సేన్ సాగర్ని రెడీ చేయలేవు. ఇవి చిన్న చిన్నవి చేయండి, పోనీ ఆనందంగా ఉండండి. కేబీఆర్ పార్క్ ఎంతమంది పోయినా బయట నడవచ్చు కదా, డబ్బులు కట్టే పని లేకుండా. గంట సేపు అడిగి పోలేరా? అది చేసి హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న పనుల్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. మీరు పెద్ద టార్గెట్ పెట్టుకోండి, ఓల్డేజ్ హోమ్ పట్టండి, గుడి కట్టిస్తామని ఏమన్నా పెట్టుకోండి, అవన్నీ ఓకే. బట్ నువ్వు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే వీలవుతుంది. నువ్వేవేవో మైండ్లో అనుకొని అది చేయాలి ఏమీ చేయలేకపోతాడనే అనుకొని డిప్రెషన్లో పోయేది కంటే చిన్న చిన్న పనులు చేసుకుంటే ఆనందంగా ఉండి పెద్ద పనిని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరగనేలే అనుకోవాలి. భగవద్గీత చెప్పినా ఎంత ఫిలాసఫర్లు చెప్పినా అదే సారాంశం. నువ్వు సీరియస్గా నువ్వు చేసే నీ చేతిలో ఉండే పని నువ్వు చేయి, రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయదు. రిజల్ట్స్ ఎప్పుడూ అవుతాడని పుట్టే బిడ్డ ఐఐటి కోసమని ఇప్పుడు చిన్న టెన్షన్ పడిపోతే నువ్వు వాకింగ్ పోవడం. చాలామంది ఏం తెలుసా, నా రిటైర్మెంట్ అయిపోయినాక మళ్ళీ నేను ఏదో చేస్తా అంటాడు. రిటైర్మెంట్ అయిపోయినాక నీ చేతిలో ఏమీ ఉండదు. రిటైర్మెంట్ కాకముందనే నువ్వేమైనా 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలన్నా, మీ అమ్మ నాయన ఏమైనా చూసుకోవాలన్నా అప్పుడే ఏమైనా చేసేయాలి, ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా. రిటైర్మెంట్ అయిపోయినాక నీ చేతిలో ఏమన్నా పిల్లలు, మీ ఇంట్లో ఫ్యామిలీ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు నువ్వు. సో నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండేటప్పుడు ఏమైనా చెయ్యి. అది 10 రూపాయలు వెళ్ళిపోయినా, 1 కోటి రూపాయలు ఏదైనా కానీ. నువ్వు పోస్ట్పోన్ చేసినావు అనుకో, చిన్న పని నీ చేతిలో ఉండేది అది ఎప్పుడు కాదు, లైఫ్ లాంగ్ అట్లే ఉంటుంది. సో మంచి పని చేయాలంటే అప్పుడే, ఎవరైనా మర్డర్ చేయాలంటే రేపు అనుకో, రాత్రి మారిపోవచ్చు కదా, ఎందుకు రా బడి బాధపడి నీ పాడి నువ్వు ఉంటావు. సో మంచి పని అప్పుడే చేయాలా. ఇప్పుడు నేను మీ మెట్లు దిగుతా అనుకున్నా, లిఫ్ట్ ఎక్కను అని, అది చాలు నాకు, నవ్వుతా పోతా హ్యాపీగా దిగుతా. అట్లా చిన్న చిన్న పనులు మీ మైండ్ చెప్తాది, మీరు ఫ్రెండ్లీగా ఉంటే మీ మైండ్తో అట్లా చేస్తూ ఉంటే మెంటల్గా స్ట్రాంగ్ అవుతావు. అప్పుడు ఈ సైకోసోమాటిక్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. మైండ్ మిమ్మల్ని వీక్ చేస్తా వచ్చేది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్, అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి ప్రతిదానికి రీజన్ లేజినెస్ అంటారు. అదే ఫస్ట్ మైండ్ వీక్ అయితే హెల్త్ పోతుంది. మైండ్ స్ట్రాంగ్ ఉంటే అన్నీ జరుగుతాయి కదా. మైండ్ స్ట్రాంగ్ లైట్ అని కూడా కాదు, మైండ్ని అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు లావ్ అయినావు, నువ్వు వాకింగ్ చేయాలమ్మా అని చెప్తాడు డాక్టర్, ఎందుకు చేయడంలే మరి? అసలు డాక్టర్ ఎందుకు చెప్పాలా? లావ్ అయినావు నీ మిషనే చెప్తా ఉంది కదా, నీ బట్టలే చెప్తా ఉన్నాయి కదా వేసుకునేటప్పుడు, నీ ప్యాంటు చెప్తా ఉంది, నీ బట్టలు చెప్తా ఉండేవి, మరి ఎందుకు చేయడంలే? ఎవరో దగ్గర పోయి చెప్పించుకొని ఎప్పుడు చేస్తాడో, క్యాన్సర్ వచ్చింది అంటే అప్పుడు పోతాడు, పరిగెత్త పడాడు, పసుపు దాదామా గోమూత్రం దాదామా అని అంటాడు. వచ్చే వరకు యాక్సిడెంట్ చేసి ఎందుకు పోవాలి రా? యాక్సిడెంట్ కాకనే బండి తోలు. అవును సార్, ఇది కరోనా టైంలో ఇలాగే జరిగింది కదా సార్. హైజీనిక్గా ఉండాలి అనేది, ఎక్కువ హైజీనిక్గా ఉండాలనుకునే వాళ్ళకి రోగాలు వచ్చినాయి. మడ్డిగా పడిన వాళ్ళందరూ బతికిపోయినారు. ఎందుకో యు ఆర్ లివింగ్ విత్ బ్యాక్టీరియా. నీ బాడీలో 70 ట్రిలియన్ల సెల్స్ ఉంటే 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి. మైక్రోబ్స్, యు ఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్. నువ్వు చచ్చిపోతే అవి చచ్చిపోతాయనే భయంతో నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మైక్రోబ్స్. యు ఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్. జీరో మైక్రోబ్స్ ఇది అది అని టీవీలో వస్తాయి కదా, పెద్ద ఫార్స్. నీ స్కిన్ మీద కూడా రకరకాల మైక్రోబ్స్ ఉండి ఎవడన్నా కరోనానో ఎవడన్నా పేషెంట్ తగ్గినా తుమ్మినా అది వచ్చి పడితే అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నీ నోట్లో మంచి మైక్రోబ్స్ ఉండి నువ్వు తిన్నప్పుడు తాగినప్పుడు ఏమన్నా గాల్లో వచ్చిన మైక్రోబ్స్ అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అవి మిస్ అయితే గొంతులోకి పోయి థ్రోట్ ఇన్ఫెక్షన్, అది మిస్ అయ్యి ఫైటింగ్లో ఓడిపోతే అప్పుడు లంగ్స్లోకి పోయి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే. సో నోరు హైజీనిక్గా ఉండాలంటే ఏంది, బ్రష్ చేసి పెట్టి తోవేసి లిస్టిన్లు డెటాల్ వేసేది కాదు. నోరుని డిస్టర్బ్ చేయకుండా, కెమికల్స్ వాడకుండా, టూత్పేస్ట్ వాడకుండా, ఏదో పళ్ళపొడి వాడి ఏదైనా ప్రాబ్లం వస్తే పుల్లటి మజ్జిగ పుక్కిలిచ్చి రైట్ ఫుడ్ తిని నీ బాడీ మొత్తం మీద ఒక రిచ్నెస్ న్యాచురల్గా ఉండేట్టుగా చూసుకుంటే దట్ విల్ టేక్ కేర్. ఏ జబ్బు వచ్చినా, ఇప్పుడు ట్రైబల్స్ పల్లెల్లో ఉండే వాళ్ళందరూ జ్వరం వస్తే పడుకుంటారు, మనలాగా యాంటీబయాటిక్ లేదు. ఇప్పుడు యాంటీబయాటిక్లు వేసి ఏమొచ్చింది, సూపర్ బగ్స్ అని వచ్చినాయి. అంటే ఏ యాంటీబయాటిక్ పని చేయకుండా ఉండే రోగాలు వచ్చేసినాయి. దానికి ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఎవరు యాంటీబయాటిక్స్ వాడరో, అమెరికాలో విషయం చెప్తా ఉంటారు, ఇండియాలో కాదు. ఇండియాలో కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, హైదరాబాద్ కూడా స్టార్ట్ అయింది. హాస్పిటల్కి పోయినా ఎవరు యాంటీబయాటిక్స్ వాడరో, ఎవరు వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఉంటారో, ఎవరు హెల్తీగా ఉంటారో వాళ్ళ ఫీసెస్ అంటే వాళ్ళ మోషన్ నుంచి బ్యాక్టీరియా సపరేట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అని కొట్టి చూడండి, గూగుల్ అంతా వస్తుంది. హైదరాబాద్లో కూడా ఉంది ఒక హాస్పిటల్కి పోయినా నేను, వాళ్ళు నన్ను రాసా అంటే పిలిచిపోతే ఏం చేస్తానంటే రకరకాల జబ్బులకి, చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఉండే పిల్లలకి, వీటికి వాళ్ళకి అన్నిటికీ
పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా లేకుండా పోవడం కారణం వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి దాని ట్రీట్మెంట్ ఇచ్చేది హాస్పిటల్ చాలా వచ్చినాయి హైదరాబాద్లో కూడా. మరేంటి? సో పొట్టలో బ్యాక్టీరియా బాగుండాలంటే అంబలి, మన పెద్దోళ్ళందరూ చెప్పినది అంబలి తాగండిరా, ఆ పొద్దున్నే లేండిరా, సూర్య నమస్కారాలు చేయండిరా, బ్రహ్మూర్తం లేండిరా, ఏకాదశి ఉపవాసం ఉండండిరా అని చెప్పినారు. నమ్మలా మీరు? ఇప్పుడు ఎవరో పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్తే వింటా ఉంటారు, నమ్ముతూ ఉంటారు కానీ చేయడంలే. చాలామంది సార్ మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాం సార్, సెల్ఫీ సార్ అంటాడు. ఫాలో అయితే ఏమొస్తుందిరా? నా సెల్ఫీ తీస్తే ఏమొస్తుంది? రాగి దావ తాగితే వస్తుంది, మెట్లు దిగితే వస్తుంది, పరిగెత్తే వస్తుంది, జొన్న రొట్టె తింటే వస్తుంది, ఉపవాసం ఉంటే వస్తుంది. సార్ ఈ మధ్య పుట్టే పిల్లల్లో చాలామంది అంటే కొంతమంది డిఫెక్ట్స్తో పుడుతున్నారు, ఏదో ఒక డిఫెక్ట్తో. అంటే తల్లి కడుపుతో ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ డైట్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుందంటారా? అంటే ఎస్, పర్ఫెక్ట్లీ కరెక్టే. ఆమె తీసుకునే ఫుడ్, ఆమె లైఫ్ స్టైలు మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హెల్తీ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ హెల్తీ బేబీస్. ఇప్పుడు వీక్గా ఉండే ఆవుకి స్ట్రాంగ్గా ఉండే దూడ పుట్టదు కదా. పొట్టిగా ఉండే ఆవు పొట్టి దూడే పుడుతుంది, వీక్గా ఉండే ఆవు వీక్గా ఉండే దూడే పుడుతుంది. అసలు ఫుడ్డే పెట్టని వాటికి చాలా వీక్గానే పుడతాయి. ఫుడ్ మెయిన్ మదర్ హెల్త్ని ఆధారపడి పిల్లల ఆరోగ్యం ఉంటుంది. చాలామందికి పిల్లల ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ తిరిగిపోతారు. తల్లుల ఆరోగ్యమే బాగలేకుండా ఉండే తల్లులు పెళ్ళిళ్ళు అవుతూ ఉండే వాళ్ళ పిల్లలు అంటూ ఉంటారు. ఎంత సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు తల్లికి 6-7 ఉంది హిమోగ్లోబిన్, ఆమెకి డెఫిషియన్సీ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ట్యాబ్లెట్ తీసుకుంటా ఉంది, ఏవో జబ్బులన్నీ D3 లేదు, ఏవో ఉన్నాయి. ఒకవేళ షుగర్ బీపీ లేకపోయినా వేరే ఏమో ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ కరెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని పెళ్ళి మళ్ళీ చేసుకోవాలి. లేదు పెళ్లి చేసుకునేసారు, పిల్లలు కానీ ఏదన్నా పోస్ట్పోన్ చేసి బాగా ఫిట్నెస్ కోసం ఇద్దరు కష్టపడి లైఫ్ స్టైల్ మార్చుకొని మళ్ళీ హెల్తీ బేబీ కోసం ట్రై చేయాలి. ఈమె పెళ్ళి అవుతా ఉంది, ప్రెగ్నెన్సీ వస్తూ ఉంది, డాక్టర్ తిరిగిపోతారు. నీ హిమోగ్లోబిన్ 6 ఉంది, సో నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్, సిటోవిటమిన్, కాల్షియం అన్ని తినాలా అని టాబ్లెట్తో బిడ్డను పెంచుతారు. మంచి భూమిలో వేసిన పేడెరువు, ఆవుల పెంట, ఈ గొర్రెల పెంట, జనుము జీలగా ఇట్లా వేసిన సాయిల్లో వచ్చిన ఆరోగ్యకరంగా ఉండే ఆహారాన్ని తింటే ఎట్లుంటుంది, అవి ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు యూరియా, DAP వేసి పెంచిన పంటలు ఎట్లుంటాయి. అట్లా నువ్వు హెల్తీగా ఉంటే నువ్వు మంచిగా ఫ్రూట్స్, నువ్వు మంచిగా ఆహారము, నువ్వు D3 బాగా ఎండకపోవడము, వాకింగ్ చేయడము, హెల్తీగా ఉండడము, హిమోగ్లోబిన్ బాగుండడము, అట్లుంటే వచ్చే బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు. మనం యూరియా, DAP వేసిన పెంచిన పంటల్లాగా పిల్లల్ని ప్రెగ్నెన్సీ వచ్చినాక జింకు మాత్రలు వేస్తే వాళ్ళు కూడా 4 కిలోలు పెరుగుతారు. యూరియా బిడ్డలు వాళ్ళు కూడా, జింక్ బిడ్డలు, ఫోలిక్ యాసిడ్ బిడ్డలు, నాట్ నార్మల్ పీపుల్. సో వాళ్ళు నార్మల్గా డెలివరీ కూడా కారు. చాలామందికి శక్తి లేదు, నార్మల్ డెలివరీ చేసేంత శక్తి కూడా ఉండదు చాలామందికి. అందుకని అందరికి సిజేరియన్లే, డయాబెటిక్. సో నార్మల్ డెలివరీ అయితే వచ్చే పిల్లలకు ఉండే మంచి బ్యాక్టీరియా, వాళ్ళు ఫస్ట్ ఆ గాలి పీల్చుకున్నప్పుడు వచ్చే మంచి బ్యాక్టీరియా, నార్మల్ డెలివరీ వచ్చే బ్యూటీ అంతా ఇన్ని బుక్కులు ఉన్నాయి, అవన్నీ పోయినాయి పిల్లవాడికి. వాడికి హెల్తీ బేబీ కాదు కదా, బికాజ్ మదర్ ఈజ్ నాట్ హెల్తీ. సో వాడికి ఇంకా పుట్టినప్పటి నుంచి తల్లిపాలు లేవు. ఇదెంత డేంజరు, తల్లిపాలు లేవు. ఆ తల్లిపాలు లేని దానికి డబ్బా పాలు పడతా ఉన్నారు. సో వాడి హెల్త్ అక్కడ దెబ్బతినే డబ్బా పాలతో. వాడికి ఇంకా చిన్నప్పటి నుంచి జలుబులు, దగ్గులు వచ్చే, లంగ్స్ వీకు, హార్ట్ వీకు, ఇవన్నీ వీకు. ఇది కాక మళ్ళీ వాడి బర్త్డేకి కేకులు కట్ చేసి కేకులు అడి తినిపించి షుగర్లు, కేకులు, చాక్లెట్లు పెడితే వాడు ఒబీస్ అయిపోయా. వాడు పింగ్విన్ లాగా ఇట్లా నడిచి ఇంతలా ఉంటాడు, శక్తి లేదు వాడికి. వాడు 5 ఏళ్ళు వచ్చేటప్పటికి చాలా సమస్యలు, కళ్ళ సమస్యలు, అద్దాలు, రకరకాల సమస్యలు వచ్చా. సో వాడికి హెల్త్ బాగాలేదు అని డాక్టర్ తిరిగిపోతే ఓకే, సొల్యూషన్ ఏంటి, వాడిని అప్పుడు నుంచి అయినా మంచి సీరియస్ స్పోర్ట్స్, సీరియస్గా పరిగెత్తడము, బాగా యాక్టివ్ గేమ్స్, మంచి ఇంట్లో చేసిన ఫుడ్, ఇవన్నీ పెట్టి ఆయన కాన్షియస్నెస్గా వాడిని చెప్పాలా, అరే ఇవన్నీ ఎప్పుడో నీ ఒకసారి తిను, అంతేకాని రెగ్యులర్గా నువ్వు చాక్లెట్, కేక్ ఇవన్నీ తినకూడదు అని చెప్పి వాళ్ళని కరెక్ట్గా అవేర్నెస్ తేవాలా చిన్నప్పుడే. అది ఇంట్లో జరగాల, స్కూల్లో కూడా జరగాల. పిల్లలకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువైంది కదా. అది అన్ని సెల్ ఫోన్లోనే, గేమ్స్ అన్ని కూడా సెల్ ఫోన్లో ఆడుతూ ఉంటారు, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. పిల్లోళ్ళు చెప్పాలా, స్కూల్లో చెప్పాలా, ఇంట్లో కూడా చెప్పాలా. దానికి సరిపోయేట్లుగా వాళ్ళు యాక్టివ్గా పెట్టేదానికి సొసైటీ అంతా పనిచేయాలా. ఖోఖో ఆడిపించాలా, బాస్కెట్బాల్ ఆడాలా, క్రికెట్కే జీవితం అంతా పెట్టేయకూడదు. చాలా యాక్టివ్ గేమ్స్, కబడ్డీ ఆడాలి, విలేజ్ గేమ్స్ చాలా ఉన్నాయి.
బాగా పరిగెత్తాడేటివి ఇట్లా అట్లా అవన్నీ ఆడిపియాలా. అప్పుడు వాడికి హార్ట్ లంగ్స్ కొట్టుకొని నేచర్లో ఉండి ఎండలో ఉండి వాడి గట్ మైక్రోబ్ ఇంప్రూవ్ అయ్యి రైట్ ఫుడ్ తిని వాడు హెల్తీగా ఉంటాడు. మళ్ళా హెల్తీగా అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఎంతసేపు మనం ట్యాబ్లెట్తో రిపేర్ చేయాలనుకునే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ట్యాబ్లెట్ వేసినప్పుడు మీకు కాల్షియం కనపడవచ్చు, ఐరన్ కనపడవచ్చు బ్లడ్లో, కానీ నీ గట్లో నుంచి B12 రావడము, నీ ఎముకల మూలక నుంచి కాల్షియం తయారు కావడం కాకపోతే ఈ బయట నుంచి ఎక్స్టర్నల్గా ఇచ్చే కాల్షియము మీకు పనిచేయదు. మేము కూడా పంటలకు ఏదైనా జబ్బులు వస్తే ఈ ఐరన్ ఈ ఫెరస్ సల్ఫేట్లు ఇవి కొడతా ఉంటాం మందులు. అవి కొట్టినప్పుడు కొన్ని రోజులు బండి మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు? ఆ మొక్కకు రావాల్సిన శక్తి భూమి మట్టిలో నుంచి రావాలి. మట్టి బాగాలేకపోతే నువ్వు ఇచ్చేటివి టెంపరరీ. నీ బాడీనే తయారు చేసుకునే శక్తిని వదిలిపెట్టి నువ్వు మాత్రలు వేస్తే టెంపరరీ. అది తెలుసుకొని లైఫ్ స్టైల్ మార్చుకోండి, హెల్తీగా ఉండండి. హెల్తీగా ఉండి మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు కూడా హెల్తీగా పుడతారు. సార్, చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలామంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అదే 2 థింగ్స్ అండి. ముందు షుగర్ వస్తేనే చాలా పెద్ద జబ్బు అనుకుంటాను. షుగర్ వచ్చిందంట అంటా ఉంటారు. ఇప్పుడు ఎంతమంది షుగర్ ఉందో ఎవరికి తెలియదు. అందరికీ ఎక్కువ మందికి షుగర్ ఉంది. ఎవడన్నా వాకింగ్కి వచ్చా అంటే ఏం మావా షుగరా రా అంటారు. అంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తున్నాడు వాడు, లేకపోతే వాకింగ్ కూడా చేయడంలే. మరి ఈ షుగర్లు బీపీలు కామన్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది? ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వలన నీకు బ్రెయిన్కు బాడీకి ఉండే కనెక్షన్ తగ్గిపోతాం. అంటే పొట్టనొప్పి వచ్చింది, ఆయాసం వస్తూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అన్నిటికీ మందులే వేస్తూ ఉండవు. రూట్ కాస్ ఏమీ కనుక్కోవడంలే. నీకు ఆయాసం వస్తూ ఉందంటే నీ హార్ట్ బ్లాక్ స్టార్ట్ అయినాయి అని అర్థం. అంటే 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో ఈ హార్ట్ నిలిచిపోయేదానికి ఇప్పుడే సిగ్నల్ ఇస్తూ ఉంది. నా వల్ల కావడం లేదు, నేను బ్లడ్ సరిగా నువ్వు బ్లాక్స్ వచ్చి నువ్వు తినే ఫుడ్ వలన లోపల ఉండే ఆర్టరీస్ అన్ని బ్లాక్ అవుతూ ఉన్నాయి, సఫిషియెంట్ బ్లడ్ పోవడం లేదు లోపలికి, అందుకని నేను ఆయాసపడతా ఉండని చెప్తా. అది ఆయాసం రాకుండా మందులు వేసుకుంటే ఎట్లా? సో అంటే వాళ్ళు డాక్టర్లు కూడా తెలియదు 20 ఏళ్ళకే వీడికి బ్లాక్లు ఎందుకు ఉండాలి అనుకుంటారు. రెండోది కరోనా వల్ల కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకునే దానివల్ల కూడా బ్లాక్లు వచ్చినాయి అనేది ఇప్పుడు అంత రీసెంట్గా జరుగుతుంది కదా, మొత్తం అంతా ప్రపంచం అంతా. కొంతమంది కరోనా వల్ల బ్రెయిన్లో, కిడ్నీల్లో, హార్ట్లో బ్లాక్స్, లంగ్స్లో బ్లాక్స్ వచ్చినాయి అనేది కూడా కరోనా డిసీజ్ వల్ల వచ్చినాయి, కరోనా వ్యాక్సినేషన్ వల్ల కూడా వచ్చినాయి. మరి దీనివల్ల కూడా జరిగిండొచ్చు. ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా కొంతమంది జిమ్ పోయేవాళ్ళు స్టెరాయిడ్స్, మజిల్ పెరగడానికి ఇవన్నీ చేసి బ్రెయిన్ నుంచి బాడీకి ఉండే కనెక్షను తగ్గిపోయింది. ముందు చిన్నగా ఏం జరిగినా నీకు తెలిసేది, ఈ నొప్పి వస్తూ ఉందా, ఇక్కడుందా, అక్కడుందా, ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పడంలే బాడీ. సో సడన్గా మీకు బ్లాక్ అయిపోయి మొత్తం నిలిచిపోతాననే దానికి వచ్చే సిమ్టమ్ కూడా తెలియకుండానే డాన్స్ చేస్తూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసిండు. ఎందుకు? ఇంత ముందర 5 ఏళ్ల ముందర చెప్తా వస్తూ ఉంది కదా నీ హార్ట్, అదన్నీ నెగ్లెక్ట్ చేసినావు, దాన్ని పక్కన పెట్టేసినావు. పెయిన్ కిల్లర్ వేసుకున్నావు, యాంటీ హిస్టమిన్స్ వేసుకున్నావు, ఏదో యాంటీ అల్సర్ డ్రగ్స్ వేసుకున్నావు, ఏదో మందులు వేసుకున్నావు, కానీ నెగ్లెక్ట్ చేసేది ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుని నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే హార్ట్ ప్రాబ్లం అనేది వస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్తో నీకు ప్రాబ్లం పోదు. ఓకే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది అట్లీస్ట్ టెంపరీగా అన్న. నీకు హార్ట్ ప్రాబ్లము ఇవి వచ్చినప్పుడు నీకు రికవర్ అయినా ఆ సిమ్టమ్స్ అట్లే ఉంటాయి. మెట్లు ఎక్కితే ఆయాసము, ఎక్కువ నడిస్తే ఆయాసము, ఎడమ చేయి పక్కన నొప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ హార్ట్కి సంబంధించినవి క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ బ్లాక్స్ వచ్చి సడన్గా చనిపోతా ఉండరు అనుకునే వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ వేరే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ వేరే. నీకు ఎప్పుడైతే నీకు ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చి ఆయాసం వస్తూ ఉంది అంటానే నువ్వు మొదలుపెట్టి వెల్లుల్లి, గార్లిక్, జింజర్ ఇవన్నీ నోట్లో వేసుకొని చిన్నగా జ్యూస్ చిన్నగా నములుతా వాకింగ్ చేయడము పొద్దున్నే, ఇవన్నీ చేసుకుంటూ వస్తే చిన్నగా కరిగిపోతాయి బ్లాక్సే లేకుండా ఉండదు. మామూలుగా బ్లాక్స్ అయితే కూడా పక్కన క్యాపిలరీస్ అని ఉంటాయి, కొల్లెటరల్స్ అని ఉంటాయి, పక్కనే వేరే నరాలని డార్మెంట్గా ఉంటాయి, వాటి నుంచి బ్లడ్ తీసుకొని పంప్ చేసుకొని రిపేర్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న బ్లాక్స్ వస్తే ఇట్స్ ఓకే. నీకు మెయిన్ ఆర్టరీస్ అవన్నీ బ్లాక్ అయ్యి ఆయాసం ఎక్కువయ్యి మెట్లు ఎక్కుతానే ఆయాసం వస్తుంది అంటా ఉందంటే డెఫినెట్గా అది సీరియస్ డిసీజు. అది వచ్చే స్టేజ్కి పోకుండా బాగా వాకింగ్ చేసి ఈ ఫుడ్ డైట్ అంతా మార్చుకొని హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే మిల్లెట్స్, రాగులు, జొన్నలు తిని
బాగా బాగా బ్రిస్క్ వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు చిన్నగా బ్లాక్స్ అన్నీ బ్లడ్ థిన్ అయ్యి ఈ వెల్లుల్లిపాయలు జింజరు వీటిని జ్యూస్ నములుతా వెనిగరు వీటితో వేసుకొని ఇవన్నీ తాగుతా ఉంటే బ్లాక్స్ కూడా కరిగిపోయేదానికి ఛాన్స్ ఉంది 6 నెలలు ట్రై చేస్తే. సో వాళ్ళు ఈ హార్ట్ అటాక్ నుంచి వాటి నుంచి బయటపడేదానికి స్కోప్ ఉంది. లైఫ్ స్టైల్ మార్చుకొని వాకింగ్ చేసి అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకోండి, ఈసీజీలు ఎకోకార్డియోలు చేయించుకోండి 6 నెలల తర్వాత ఎట్లుంది. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా. సో నేను చెప్పి నువ్వు చేసి నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. సో దానివల్ల నిజంగానే మీకు బ్లాకులు తగ్గినాయా, మీకు మెట్లెక్కినప్పుడు ఆయాసం తగ్గిందా, అని పని చేస్తుందా లేదా అని డాక్టర్ కూడా కలిసి మీ బీపీ మీ షుగర్లు కంట్రోల్కి వచ్చాయా లేదా అని బీపీ మీటర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, 2000 ఇస్తే బీపీ మీటర్ వస్తుంది. ఇంట్లో పెట్టుకొని బీపీ ప్రతి ఇంట్లోనే బీపీ మీటర్ ఉండాలి. ఎవరికైనా కళ్ళు తిరిగినాయంటే బీపీ ఉందా లేదని చూసుకోవాలి. ఎవరైనా బీపీ పేషెంట్ ఉంటే ఎవ్రీడే ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే సడన్గా వస్తుంది పెరాలసిస్. ఫస్ట్ న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఎంత తగ్గినా మీకు మోస్ట్ సేఫెస్ట్ డిసీజ్ హార్ట్ అటాక్. ఎందుకంటే హార్ట్ అటాక్ చచ్చిపోతాం, దట్స్ ఓకే. మోస్ట్ డేంజరస్ డిసీజు హై బీపీ వలన వచ్చే పెరాలసిస్. ఎందుకు పెరాలసిస్ 30 ఏళ్ళకి వచ్చింది అనుకో, సపోజ్ 40 ఏళ్ళకి వచ్చింది అనుకో, మళ్ళీ 30 ఏళ్ళు బతికినాం అనుకో, ఎవరు నేను చూసుకునేది? బెడ్ మీద పడింటే నీకు అన్ని సేవలు చేసేది ఎవరు? చాలా కష్టమైన విషయం అది. నీకు 30 ఏళ్ళు నువ్వు బెడ్ మీద ఉంటే నీకు అన్నీ భోజనం పెట్టడం అన్నీ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. సో వెరీ పెయిన్ఫుల్ అది. అందుకని ప్రతి ఒక్కరు బీపీ మీటర్ పెట్టుకొని బీపీ చెక్ చేసుకోండి. వారానికి ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. బీపీ ఉండేవాళ్ళు రోజు చెక్ చేసుకోండి. మీ ఆహారము, మీ ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్ మానేసి ఇప్పుడు డైట్ మొదలుపెట్టి ట్యాబ్లెట్ మానేయకూడదు. డైట్తో ట్యాబ్లెట్లు వేస్తూ టెస్ట్ చేసుకొని డాక్టర్ని అడిగి చిన్నగా ట్యాబ్లెట్ ట్యాపర్ చేసుకుంటా 6 నెలల్లో సంవత్సరం తర్వాతనో ట్యాబ్లెట్కి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉన్నా ఉండిపోయినాక కూడా మళ్ళీ వారానికి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఓకే, నీకు ప్రెషర్ వచ్చో మెంటల్ పీస్ లేకుండా ఉండేటప్పుడు కూడా మళ్ళీ బీపీ రావచ్చు. సో బీపీ ఉండేవాళ్ళు డెఫినెట్గా మీ ఇళ్ళల్లో బీపీ మీటర్ పెట్టుకొని అందరూ టెస్ట్ చేసుకోండి. సార్, ఇప్పటి జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది వెరీ సింపుల్ అమ్మా. హెల్తీగా ఉండరు అనుకుందాం, ఇప్పటికి కూడా హెల్తీగానే ఉండరు జనరేషన్. ఏమి అంత ఒబేస్ అయిపోయి బయట దేశాల్లో ఉండేంత ఒబేస్ ఏం కాదు ఇప్పుడు కూడా. ఇప్పటికైనా మీరు డెఫినెట్గా 1 గంట సేపు సీరియస్గా స్పోర్ట్స్ ఆడడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, కూల్ డ్రింకులు ఇవన్నీ ఆపేసి ఇంట్లో ఫుడ్ ఫ్రెష్గా చేసుకొని అందరూ కలిసి మెలిసి చేసుకోండి. అమ్మ మీదనో నాన్న మీదనో వేసేయకుండా ఒక అరగంట టకటకాని వచ్చి అమ్మ నేను రుద్దుతా, నేను కోస్తా కూరగాయలు, నేను తిప్పుతాను, నువ్వు ఆ పని చేయి ఈ పని అని అనుకొని కలిసి మెలిసి చేసుకొని ఆహారాన్ని అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా తినండి. లైఫ్లో ఈ చిన్న వాటితోనే హ్యాపీనెస్ వస్తుంది. దీన్ని ఎంజాయ్ చేయండి. మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసము, మీ ఫ్యామిలీ రిలేషన్స్ కోసము మీరందరూ కలిసి అన్యోన్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తాను. ఆరోగ్యకరమైన జీవన విధానానికి మీరు చెప్పిన టిప్స్ అన్నీ మా ప్రేక్షకులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.